సచిన్ నుంచి సాయినా దాకా రాబోయే తరం స్పోర్ట్స్ స్టార్స్ వరకు ఆయన పేరు జపిస్తూ ఉంటారు. హౌ డిడ్ యూ బిగిన్ యువర్ జర్నీ విత్ స్పోర్ట్స్ అండి? రోజు మార్నింగ్ వైజాగ్ వెళ్ళి లీగ్ ఆడేవాడిని. ఎర్లీ మార్నింగ్ వేసి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆడడం, మళ్ళీ ఈవినింగ్ ఆడతాం. గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారా మీరు? ఎలా మొదలు పెట్టారు? గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారు. మీ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయగలిగారా చాముండి గారు? అందుకని నేను అదే చెప్తున్నాను. సో మై బోత్ బ్రదర్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. మా ఫాదర్ ఏమనుకున్నారు, ఇప్పుడు వీళ్ళంతా ఇలా చదువుకుని వెళ్ళిపోతే మన పొలాలు ఎవరు చూస్తారు, ఇది చదవకపోయినా పర్వాలేదు అనుకుంటే ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. ఫస్ట్ మ్యాచ్ స్టాండింగ్ ఇన్ ద స్లిప్స్, వినోద్ రెడ్డి అని మా క్యాప్టెన్ ఉన్నాడు. సో ఐ డ్రాప్డ్ ఎ క్యాచ్. హీ ఆస్క్డ్ మీ, చాముండి జూతా కానా హై? జూతా కానా అంటే ఏదో స్వీట్ అనుకుని లంచ్ మే కాచా. మీ గురించి ద వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పగా మాట్లాడారో. ఒక స్టార్ అంటే ఒక ధృవతార సచిన్ అంటే ఈరోజు క్రికెట్లో. సచిన్ ఇండియాలో కొన్ని కోట్ల మందిని కలిసి ఉంటాడు అన్నప్పటికీ అతను మనిషిని 2 నిమిషాల్లో జడ్జ్ చేయగలడు. అతను జడ్జ్ చేయగలకపోతే ఇవాళ భారతరత్న కింద ఉండలేడు. ఎందుకోనండి అజర్ గారు ఆయన యాక్టివ్గా భరించి తప్పుకున్నా కూడా ఒక చాలా రాకింగ్ ఫీలింగ్ వస్తుంది ఆయన తలుచుకుంటే క్రికెట్కి సంబంధించి. అజర్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి హెల్మెట్ కూడా లేదు. అంటే మీకు తెలియదు, మన సినిమాలో కూడా అది పెట్టలేదు. మొన్న ఒక లీక్ చూసాం ఎక్కడ, మీరు త్వరలో ఎక్కడి నుంచో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. అది కూడా రుచి చూడమని దేవుడు మీకు స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. వాస్తవం ఉంది అందులో, లేకపోతే ఊరికే? నాకైతే రావాలని ఉంది. మన గవర్నమెంట్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఒలింపిక్ మెడల్ కావాలని ఒక 3 నెలల ముందు 200 కోట్లు శాంక్షన్ చేస్తే అది దుబాయ్ వెళ్ళి మార్కెట్లో కొనుక్కురావాలి మెడల్. ఇప్పుడు చైనా వాళ్ళు 12 ఇయర్స్ రాగానే నెక్స్ట్ ఒలింపిక్స్ 220కి ఎవరు, 24 ఎవరు, ఇవన్నీ స్కెచ్ చేసుకుని ఉంటారు. మనమేమో ఇప్పుడు ఉన్న వాళ్ళకి 200 కోర్స్ ఇచ్చేసి 10 కోచ్ని పెట్టేసి వచ్చేస్తారు మరి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఇన్ దిస్ సెలక్షన్ కమిటీ. రాయుడు has got a raw deal. That is very sad. చాలా ఎంత బాగా ఆడాడండి. No, జింబాబ్వేలో సెంచరీ కొట్టిన తర్వాత they didn't give me a chance. ఎందుకంటారండి? చాముండి గారు, ఇంత ఎగ్జాంపులరీ ఫ్యాబ్యులస్ రికార్డ్ ఉంది మీకు ఆఫ్ హ్యావింగ్ అసోసియేటెడ్ విత్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద లాస్ట్ 30 years. చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? నాకు ట్యాగ్ అక్కర్లేదు, వెనకాల తోక. బట్ ఆంధ్ర క్రికెట్ నేను ఎప్పుడు అమర్యాదగా మాట్లాడను. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉంటాను ఆంధ్ర క్రికెటే కారణం. వివాదం వచ్చింది, బయటకు వచ్చింది. సార్ నేను సచిన్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు కొన్ని ఫొటోస్ నాకు వేస్తాను, ఎప్పుడు మేము ముగ్గురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్గా మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చాక అజర్ దూరం అయిపోయాడు సచిన్. వీళ్ళంతా వి గాట్ డిఫరెన్సెస్ బికాస్ హలో అండ్ వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. ఆయన పేరు చెప్పగానే భారతదేశంలో క్రీడా స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. బహుశా దేశంలోనే కాదు, టాప్ స్పోర్ట్స్ స్టార్స్ ఎవరికి ఆయన పేరు చెప్పినా కూడా ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు 1000 వాట్స్ బల్బు లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. 70వ దశకం నుంచి దాదాపు 92 వరకు మేటి క్రికెటర్గా, రంజీ కెప్టెన్గా ఆయన రిటైర్ అయ్యారు. అంతేకాదు 7 సంవత్సరాల పాటు, అంటే ఎవ్వరూ సాధించలేని విషయం ఇది, 7 సంవత్సరాల పాటు BCCI సెలక్షన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ACA చైర్పర్సన్గా వ్యవహరించిన వీరు ఇవన్నీ ఒక ఎత్తైతే వారి మనసు ఎంత పెద్దదో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మామూలుగా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళి
చాలామంది బయలుదేరినా కూడా కొంత దూరం అయ్యాక వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. కారణం ఆర్థిక కారణాలు కావచ్చు, లేక ఎటువంటి మద్దతు వారికి చుట్టుపక్కల నుంచి లభించకపోవడం కావచ్చు. నేనున్నాను అంటూ చాలా పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంతోమంది స్పోర్ట్స్ స్టార్స్ని ఈరోజు దేశానికి అందించారంటే వారు నిజానికి వారిని ఎలా పరిచయం చేసుకోవాలి? హీఈస్ ద వన్ మ్యాన్ హూ హ్యాస్ గిఫ్టెడ్ ఓవర్ 17 cars టు ద టాప్ స్పోర్ట్స్ స్టార్స్ ఇన్ ద కంట్రీ టుడే. సచిన్ నుంచి సాయినా దాకా, సానియా నుంచి ఈరోజు రేపు బయలుదేరుతున్న రాబోయే తరం స్పోర్ట్స్ స్టార్స్ వరకు ఆయన పేరు జపిస్తూ ఉంటారు. ఆయనే ది వన్ అండ్ ఓన్లీ చాముండేశ్వరినాథ్. వెల్కమ్ సార్. వెల్కమ్. హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న. స్వాగతం. స్వాగతం. ఎప్పుడు మిమ్మల్ని చూస్తే మీరు ఒక మిస్టరీ మ్యాన్లా కనిపిస్తారు. ఏం మిస్టరీ అనుకుంటున్నారు? మిస్టరీ ఎందుకంటే అసలు ఈ మ్యాజిక్ చేసి ఇలా కార్ తీసినట్టు అసలు అంత అంత పెద్ద మనసుతో మీరు కార్లు ఇవ్వడం ఏంటి, అంతమందిని మీరు ఆదుకోవడం ఏంటి? ఎవరైనా ఆడుతున్నప్పుడు బాగా ఆడుతున్నారు అనగానే పెద్ద పెద్ద కోచెస్ సైతం వాళ్ళు బహుశా ఉండొచ్చు, వాళ్ళు రికగ్నైజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, మీకు కంటపడతారు వాళ్ళందరూ. అది గిఫ్ట్ అంటారా లేకపోతే? స్పోర్ట్స్లో ఎక్కువ ఉండబట్టి ఐ నో హౌ దే ఆర్ బై ద ఫిట్నెస్ అండ్ అదర్ థింగ్స్. లైక్ సైనా నాతో ఆడినప్పుడే అనుకున్నాను షీఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద వరల్డ్ నెంబర్ 1 ఆర్ సంథింగ్. సో అందరూ అప్పుడు అనుకున్నారు ఏదో తీసుకొస్తున్నాడు, ఆడుతున్నాడు. షీ యూస్ టు కమ్ హోమ్ అండ్ టేక్ ర్యాకెట్స్, షార్ట్స్. కొంచెం చబ్బీగా ఉండేది, వచ్చి అన్నీ తీసుకుని వెళ్తూ ఉండేది. బట్ 12 సంవత్సరాలు కదా తనకప్పుడు? తనకు 12 years. 12 years అప్పుడు. బహుశా అప్పుడు చూస్తే గ్రహించడం కష్టం. ఆవిడ కోచ్కి తెలుసుంటారు, కోర్స్ గోపీచంద్ గారు నోటీస్ చేస్తుంటారు తనలోని పటిమని. 12 years అప్పుడు గోపీచందే ఆడుతున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్. బట్ చూసినప్పుడైతే షీ యూస్ టు బి లిటిల్ చబ్బీ, బట్ ద వే షీ ఈస్ మూవింగ్ అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ టెంపర్మెంట్. టెంపర్మెంట్ ఈస్ వెరీ గుడ్. చూసి మీరు పసిగట్టేస్తారు. యా. మీరు క్రికెట్ కాకుండా ఇంకేమేమి స్పోర్ట్స్ ఆడతారు? బ్యాడ్మింటన్, స్క్వాష్. నౌ ఐ స్టార్టెడ్ గాల్ఫ్ బికాస్ లివింగ్ ఇన్ గాల్ఫ్ కోర్స్. రైట్. క్రికెట్ మీరు చిన్నప్పటి నుంచి అంటే హౌ డిడ్ యూ బిగిన్ యువర్ జర్నీ విత్ స్పోర్ట్స్ అండి? రాజమండ్రిలో ఐ యూస్ టు స్టే ఇన్ రాజమండ్రి. అక్కడ క్రికెట్ ఆడితేనే 9th classలో బికమ్ క్యాప్టెన్ ఆఫ్ అండర్-19 టీమ్ ఆంధ్రాకి. మాకు అంత ఫెసిలిటీస్ లేవు రాజమండ్రిలో. సో రోజు మార్నింగ్ వైజాగ్ వెళ్ళి లీగ్ ఆడేవాడిని. ఎర్లీ మార్నింగ్ లేచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడం, అక్కడ ఆడడం, మళ్ళీ ఈవినింగ్ రావటం. అట్లాగే అప్పుడు ఎన్నేళ్ళు ఉండుంటాయి మీకు? చాలా ఏళ్ళ క్రితం కాబట్టి ఇది. నేను అబౌట్ 14-15. అప్పుడు 14-15 ఏళ్ల చాముండి అనే బాలుడికి నేను పెద్దయ్యాక ఇలా కార్లు ఇవ్వబోతున్నాను అందరికీ అనే ఆలోచన అసలు వచ్చి ఉంటుందా రిమోట్గా కూడా? ఎప్పుడు లేదు. నా ఏం అప్పట్లో రంజీ ఆడాలి, మన పేరు కామెంటరీలో వస్తే బాగుంటుంది. అప్పుడు టీవీలు లేవేం లేవు. సో మెయిన్ థింగ్ మనకి ఫెసిలిటీస్ లేకపోవటం వలన ఏదో ఇండియాగా ఆడేద్దాం అనే ఇది కూడా అంత లేదు. ఎందుకంటే టర్ఫ్ వికెటే లేదు అప్పుడు ఆంధ్రాలో. మేము మ్యాచ్లు అనేది మ్యాటింగ్ మీద ఆడేవాళ్ళం. సో అలా బయలుదేరి మీ క్రికెట్ జర్నీతో పాటు సహజమైన పరిణామంగా మీరు స్పోర్ట్స్కి ఒక ఏం చెప్పాలి పేట్రన్, ఒక స్పాన్సర్, ఒక సపోర్టర్, ఒక ఏం చెప్పాలి ఒక ప్యాషనేట్. మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అలా, బట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ లేకపోవటం అనేది ఐ నో హౌ ద ఫీలింగ్ ఈస్. సో నాకు తెలిసి ఏ స్పోర్ట్స్ మెన్కి ఆ ఫీలింగ్ రాకూడదని ఉద్దేశం. సో దట్స్ వై ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సెపరేట్ షూస్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి నీ క్యాప్స్ అంటే నీ క్యాప్స్. ఈ ఫెసిలిటీస్ నాకు ఆపర్చునిటీ ఉంది, సో వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వటం అంత. అప్పుడు మీరు ఆడుతున్నప్పుడు లేవండి ఇవన్నీ మీకు? మాకు అసలు జిమ్మే తెలియదండి. నేను రిటైర్ అయ్యేదాకా కూడా ఐ డోంట్ నో వాట్ ఈస్ జిమ్. ఇది పరిగెట్టడం, ఎక్సర్సైజ్ చేయడం. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ చాలామందికి తెలియదండి. ఇప్పుడు షూస్కి మనం ఆర్చ్కి ఇన్సోల్స్ చేయించుకోవాలి, ఇటువంటివి కూడా తెలియదు. యాక్చువల్గా చెప్తే గోపి చెప్పేదాకా నాకు తెలియదు. అండ్ వెంట లండన్ ఈ సెట్ టేక్ ద షూ దట్ మన ఫీట్ అన్నీ ప్రాపర్గా ఉంటాయని ఉన్నది, దానికి అన్నీ చేసుకోవాలి. బట్ లెట్స్ గో బ్యాక్ ఒక్కసారి మీ బాల్యంలోకి. మీరు ఇప్పుడు ఒక మాట అంటే నాకు జస్ట్ షుక్ మీ అనమాట. మీరు పరిస్థితుల వల్ల మీకు ఆ అవగాహన లేదు, అండర్స్టాండింగ్ లేదు, అండ్ బహుశా మీకు ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు లేవని చెప్పి. సో
ఏ కారణాల వల్ల మీకంటే మీరు కావాల్సినవన్నీ తెచ్చుకోలేకపోయారా? లేదండి, ఫెసిలిటీస్ లేవు. అంటే లేవు అంతేనా? మనకే కదా ఇప్పుడు ఆ టైంలో ఆడిన ఎవరికి లేవు. ఎవరికి లేవు. ఓకే. అసలు ఇప్పుడు ఆ టైంలో ఆడిన వాళ్ళకి జిమ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దే గివ్ యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు గెట్ ద టాప్ ఎక్విప్మెంట్. సో మీకు వీడియో ఎనాలిసిస్ నెట్స్ ఇవన్నీ లేవు, టర్ఫ్ వికెటే లేదండి అప్పుడు. అప్పుడు మీరు ఆడేటప్పుడు మరి ఎలా అంటే ఈ ఖర్చు దానికి కావాల్సినంత ఇంట్లో అమ్మ వాళ్ళే భరించేవాడు? ఆల్మోస్ట్ అంటే మాకు రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నాకు బాగా గుర్తు 25 రూపీస్ పర్ డే. 25 ఎవరిచ్చారు 25 రూపీస్? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరికీ, అన్ని స్టేట్లో వాళ్ళకి డబ్బులు లేవు అప్పుడు మేము డబ్బులు లేకుండా ఆడామని. ఇప్పుడు నవ్వు బీసీసీఐ ఇస్ గివింగ్ అస్ పెన్షన్, దే ఆర్ గివింగ్ మనీ. అప్పుడు వెరీ వెరీ డిఫికల్ట్. అంటే మంచి షూ కావాలంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఒక కోబ్లర్ ఉండేవాడు, చంద్రశేఖర్ రావు అని, మాకు రాంజీ క్యాప్టెన్ చేశారు, ఆయన పట్టుకురావాలి షూస్. అంటే రాజమండ్రి ప్రాపర్ స్పోర్ట్స్ షాపులు కూడా రాజమండ్రిలో ఉండేవి. అలాంటి రాజమండ్రిలో బయలుదేరి ఈరోజు సచిన్ని ఆల్మోస్ట్ అంటే భుజం మీద చేయేసి సచిన్ మీ ఇంట్లో నిన్ను కూడా లంచ్ చేశారని విన్నాం. అటువంటిది నేనే డ్రీమ్ చేయలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు తప్ప ఒక లాంగ్వేజ్ రాదు. శివలాల్ మాకు ట్రాన్స్లేటర్ ఇక్కడ టీంతో. నేను 79 ఐ జాయిన్ ఇన్ సిండికేట్ బ్యాంక్. సో 80 శివలాల్ నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు. తను అప్పటికే టెస్ట్ క్రికెట్ దాంట్లో ఉన్నాడు. తీసుకెళ్ళి అక్కడ ఆడిచ్చాడు, తన దగ్గరే ఉంచుకొని ఎవ్రీథింగ్. దట్ ఇస్ ద బ్రేక్, ఫస్ట్ బ్రేక్ ఈ టుక్ మీ టు ఇంగ్లాండ్. ఆ ఇయర్ బాగా ఆడిన తర్వాత ఐ గాట్ కాంట్రాక్ట్స్ అండ్ అబౌట్ 12 years కంటిన్యూస్గా ఇంగ్లాండ్ ఆడినాను. షీ యూస్ టు బి ఈవెన్ ఇన్ ద ఆల్ ఇండియా క్యాంప్. కపిల్ దేవ్ని నన్ను అందరూ ఏడిపిస్తుండేవారు. కపిల్కి హిందీ తప్ప ఏం రాదు, నాకు తెలుగు తప్ప ఏం రాదు. సో ఇండియా నుంచి 18 members ఉండేవారు దాంట్లో. ఈ రోజర్ బినియన్, శివలాల్, నివేద్ర, కీర్తి ఆజాద్ అందరు. సో ఇంకా అలా బయలుదేరింది మీ జర్నీ. బట్ అట్ నో పాయింట్ డిడ్ యూ థింక్ దట్ యూ వుడ్ బీ అంటే ఒక ఈ స్టేజ్కి చేరుకుంటారు మీరు? నేను చెప్తున్నాను కదండి, కర్ణాటకలో రంజీ ట్రోఫీ ఆడితేనే జిఆర్ విశ్వనాథాలతో ఫోటో దించుకుంటే చాలా అదృష్టం, మంది గవాస్కర్ని చూస్తే అదృష్టం అని అనుకునేవారా? అంతే కదండి. గవాస్కర్ అబిదాలీని ఇక్కడికి వెళ్ళి ఫతే మైదానికి వెళ్ళి SBH మ్యాచ్ ఆడుతుంటే చూసేవాళ్ళం, జయసింహ వీళ్ళందరినీ. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ప్లేడ్ విత్ జయసింహ నేను కలిసి కోచింగ్ ఇచ్చాం. అబిదాలి ఆంధ్ర కోచ్ అయ్యాడు. అంటే గవాస్కర్ వాళ్ళని కళ్ళలో కూడా ఊహించుకోలేదు మనం. సో గవాస్కర్ నాకు పార్ట్నర్ అవుతాడు బ్యాడ్మింటన్ టీంలో అని. ఈవెన్ నౌ వెన్ ఎవర్ ఈజ్ ఇన్ హైదరాబాద్ విల్ గివ్ మీ ఫస్ట్ కాల్, వెళ్తే చాముండి ఏంటి బ్యాడ్మింటన్ ఆడతాను, ఎక్కడున్నావు, ఈ టైప్లో మాట్లాడతాను. సో అక్కడి నుంచి వాళ్ళ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ అందరూ కూడా వాళ్ళందరికీ జీవితాల్లో మీ పాత్ర ఉంది ఎక్కడొక్కడ. అంటే అట్లీస్ట్ ఈ జనరేషన్ వరకు మేజర్ సానియా, PV సింధు వీళ్ళందరితో మీ అసోసియేషన్ ఉంది. ఈవెన్ మితాలి when she told me nobody is taking care of women's cricket, then I said okay, we'll do something, and we gave her a car about 8 years back. Now today she is ICC number 1, but those days only we sort of. What was ఎవరికి ఇచ్చారండి ఫస్ట్ కార్ మీరు? గోపి when he was in ఆల్ ఇంగ్లాండ్ గెలిచి వచ్చినప్పుడు 2001. yes. సో గోపి కూడా అది సర్ప్రైజ్. ఇంతకుముందు గోపి told me lot of people promised him Maruti car. He said ఇవ్వలేదు, అది you don't worry. అప్పట్లో చాలా పెద్ద విషయం. కార్ కూడా we gave Accent at 7.5 lakhs కార్. సో దాంట్లో మేజర్ పార్ట్ నేను కాంట్రిబ్యూట్ చేశాను, కానీ మా ఫ్రెండ్స్ కూడా దే సెడ్ we all will contribute, and we gave him. Before he was going to the CM to receive the land and other things. So I told Gopi, come and have a cup of tea with us in Taj Krishna. ఆ కార్ లోపల పెట్టి డాక్టర్ సోమరాజ్ గారు తెప్పించాం. అప్పటికి డ్రైవింగ్ కూడా రాదు గోపి. అది కార్ ఇవ్వాలనే ఆలోచన అంటే అది ఎలా వచ్చిందండి మీకు? అంటే అదే మీరు ఇప్పుడు మంచి క్వశ్చన్ అండి. గోపి కూడా అప్పుడు కార్ లేదు, ఇల్లు స్కూటర్స్ మీద. గోపికి అప్పటికే 5-6 ఆపరేషన్స్ అయినాయి నీకు. ఈ స్కూటర్ మీద ఏదైనా వచ్చాను, స్కూటర్ పంక్చర్ అండి. సేమ్ దూతి చంద్ ఇప్పుడు మొన్న షీ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ మోటార్ బైక్ ఫ్రమ్ గోపిచంద్ అకాడమీ టు గచ్చిపల్లి, అండ్ షీ ఈస్ డ్రైవింగ్ all sorts of things. So I told him, now stop going, we're going to give you a small car, go in car and do the fitness levels.
ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సింధు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సికింద్రాబాద్ షీ యూస్ టు కమ్. Sindhu's father used to bring her on scooter. So I thought it's the best time to just give her a car so that అంటే స్కూటర్ మీద వెళ్తే ఆడలేరా అని అడగచ్చు మీరు. బట్ ద డస్ట్, ద పొల్యూషన్, ద అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ కదా, ద అమౌంట్ ఆఫ్ టైమ్ దే స్పెండ్ ఇన్ ద అకాడమీ. మెయిన్ థింగ్ అబౌట్ ఎవ్రీ డే 6 hours ప్రాక్టీస్. అవునండి. When they go back, the cold breeze will be there in the evenings. Your back will go. All sorts of problems. That's why I thought. అంటే కార్లు ఊరికి వాళ్ళకి స్టైల్కి ఇచ్చింది కాదండి కార్లు. ఈవెన్ సానియా, when Sanya won junior Wimbledon, I just saw her in Taj Krishna, and her uncle is my colleague in Syndicate Bank, Fayaz Beg. He played for Hyderabad Ranji. He said, Chamundi, she won Wimbledon. Don't worry, we want to do something. Then I asked Sachin, Sachin, can you help me out to get me a car at a discount price? So he was the brand ambassador for Palio. And he spoke to Palio and got 50% discount. The 6.5 lakhs car, we got it for 2.5 lakhs. So then, when giving the price, Sachin spoke to Sani. He said, I'll also speak to her. That's how just wanted to. మీరు ఆడుతున్న టైంలో చాముండి గారు మీ గోల్డెన్ మూమెంట్స్ గుర్తున్నాయి మీకు? ఎవరెవరితో ఆడారు మీ బెస్ట్ షాట్స్? మెయిన్ థింగ్ Chandrasekhar is the topmost leg spinner those days. Venkatraghavan, those days we played with them. And Prasanna. Other than that, Gavaskar, Venkataka, Ravi Shastri. See, I was in the South Zone team when G.R. Vishwanath is the captain. So, నాకు G.R. Vishwanath చూస్తేనే గొప్ప అనుకునేవాడిని. So, I played with him. In Dilip Trophy. ఆయన ఏమన్నారు మీ ఆట చూసి? ఏమన్నా అంటే ఏమన్నా కాంప్లిమెంట్స్ అప్పట్లో మీరు ఆటగాడిగా ఉన్నప్పుడు? ఆటగాడిగా ఉన్నప్పుడు అండి వాళ్ళు అంతకుముందు కామెంటరీ కదా. సో దిలీప్ ట్రోఫీ మ్యాచ్ ఈస్ గోయింగ్ ఆన్, సంబడి కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ హూ ఇస్ చాముండేశ్వరనాథ్, ఈజ్ హి ఫ్రమ్ కర్ణాటక? దెన్ విశ్వనాథ్ జోకింగ్లీ హి సెడ్ హి ఇస్ మై కజిన్. యా, వావ్. సో అయిపోయారా మీరు? నాకు తెలియదు. ఓకే, మీకు ఇన్ ద కామెంటరీ ఇట్ ఈస్ గోయింగ్, వి ఆర్ ఇన్ ద గ్రౌండ్. సో ఈవినింగ్ గవాస్కర్ సిస్టర్ కేమ్ అండ్ సెడ్ హౌ ఆర్ యూ బ్రదర్ ఇన్ లా? I said, whom she is talking? I was just looking at her. Then she said, in the commentary it is there, your Rishi's cousin. And I asked Rishi, said, yeah, I only told them that you are my first cousin. So it was so nice. You know. See, I played with him. Then he selected me for South Zone. Then I sat with him in the selection committee to select the South Zone. So Rishi, అప్పట్లో కూడా కొంచెం హైట్ ఇవన్నీ ఉంటాం. ఆంధ్రాలో నన్ను విషయాలు ఆడుతున్నాం ఆ టైప్లో గారు. ఓహో. సో మీరు ఐడలైజ్ చేసిన మీ విషి గారే మీకు కజిన్ అని బిరుదు ఇచ్చేసారు, అంటే కలుపుకుపోయారు కదా. దట్ రియలీ మేక్స్ ఎ డిఫరెన్స్. చాలా మోటివేటింగ్ గా ఉంటుంది అక్కడ కలుపుపోతే అందరూ. అంటే ఐ నాట్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్. టీంలో కూడా ఎవరిని ఏమన్నారు, కూల్ అండ్. సో యాక్చువల్లీ ఈ క్రికెట్ మీకు వస్తుంది అని చిన్నప్పటి నుంచి అంటే ఫలానా నేను దీనిలో అంటే గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారా మీరు? ఎలా మొదలు పెట్టారు? గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారు. సో అడ్వాంటేజ్ ఏమైందంటేనండి, మై ఫాదర్ అండ్ వీ హ్యావ్ ఏ బిగ్ ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ. మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ జమీందార్స్ ఆఫ్ కాటారం, ఈస్ట్ గోదావరిలో. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్, అబౌట్ 120 acres ల్యాండ్ ఉండేది. సో మై బోత్ బ్రదర్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. బాగా చదువుకున్నారా? మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ PhD in economics, ఈజ్ విత్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సిక్సర్ కొట్టేసారు డైరెక్ట్గా PhD అంటే బాబు. నౌ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు బ్రిక్స్ ఆయనే బ్యాంక్ చైనాలో ఉన్నాడు. 2 years నుంచి అక్కడ వర్క్ చేస్తాడు బ్యాంక్. మీ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయగలిగారా చాముండి గారు? లేదండి, అందుకని నేను అదే చెప్తున్నాను. మా సెకండ్ బ్రదర్ ఏమో ఆయన బాగా చదువుకున్నాడు, MSc, నవ్ ఈజ్ ప్రొఫెసర్. సో మా ఫాదర్ ఏమనుకున్నారు, ఇప్పుడు వీళ్ళంతా ఇలా చదువుకుని వెళ్ళిపోతే మన పొలాలు ఎవరు చూస్తారు, ఇది చదవకపోయినా పర్వాలేదు అనుకుంటే ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. ఓహో. సో ఆడుకొని చూసుకోమంటే మీరు క్రికెట్లోకి వచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఇది ఎలాగా చదివి ఎక్కట్లేదు వీడికి, సరే ఆడుకొని ఎన్నాళ్ళు ఆడతాడు, ఆడిన తర్వాత ఎక్కడో చోటకి సెటిల్ అవ్వాలి కదా. ఈ వాజ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ థింగ్. బట్ వాళ్ళిద్దరికన్నా ముందు జాబ్ నాకు వచ్చింది. సో ఆ జాబ్ వచ్చిందంటే కూడా మై ఫాదర్ స్టార్టెడ్ లాఫింగ్. మరి 10th క్లాస్కి ఎవరు జాబ్ ఇస్తారు? 10th తర్వాత నేను చదవలేదండి. ఐ ట్రైడ్ ఇంటర్మీడియట్ బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ఫ్యూ సబ్జెక్ట్స్. వావ్, 10th తర్వాత చదవలేదు, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చారు రాజమండ్రి నుంచి. అప్పట్లో రాజమండ్రి అంటే స్మాల్ టౌన్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ చాలా డెవలప్ అయింది. బాగా గుర్తండి, ఫస్ట్ మ్యాచ్ స్టాండింగ్ ఇన్ ద స్లిప్స్
వినోద్ రెడ్డి అని మా క్యాప్టెన్ ఉన్నాడు. సో ఐ డ్రాప్డ్ ఎ క్యాచ్. హీ ఆస్క్డ్ మీ చాముండి జూతా కానా హై. అసలు హిందీ నాకు ఒక్క ఇది కూడా జూతా కానా అంటే ఏదో స్వీట్ అనుకుని లంచ్ మే కాచా. సో ఇప్పటికీ ప్రసాద్ అంటాడు, అందరికీ చెప్తాడు, ఈయన బాగా ఏడిపించేవారు టీం వాళ్ళందరూ. అంటే ఈస్ట్ గోదావరి యాక్సెంట్లో మాట్లాడి అంటారు. మీరు అయితే మిమ్మల్ని బాగా ర్యాక్ చేసి ఉంటారు అందరూ. ఫస్ట్ 2 years తర్వాత నా ఫర్ దర్ లైఫ్ టైమ్ ఐఎమ్ ర్యాగింగ్ దెమ్. అదే వే టు గో. దట్స్ అ గ్రేట్ సక్సెస్ స్టోరీ కదా. సో మీరు ఇంగ్లీష్ ఎలా పికప్ చేశారు చాముండి గారు? నీకు మాట్లాడే నాకు అదే వినోద్ రెడ్డి అని మా క్యాప్టెన్ అన్నాడు, నాకు ఇంగ్లీష్ లెటర్లు రాసేవారు వీళ్ళు, నువ్వు ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలి. సిగ్గు లేకుండా తప్పులు ఉప్పులు హిందీ అన్నీ మాట్లాడేసేవాళ్ళం. ఇప్పుడు మీ గురించి మేము వెళ్ళి ఆల్రెడీ అసలు నాకు పెద్ద మిస్టరీ అని చెప్పాను కదా, ఆ మిస్టరీ క్లియర్ చేసుకోవడానికి నేను గోపీచంద్ గారితో ఆల్రెడీ మీకు తెలియకుండా వెళ్ళి మాట్లాడాను. ఆయన మీ గురించి ఏమన్నారు ఒకసారి చూద్దామా? రైట్. చాముండేశ్వర్నాథ్ గారు నాకు ఆల్మోస్ట్ 20 years నుంచి పరిచయం. తన డాటర్ రమ్య బ్యాడ్మింటన్ ఆడేది. అండ్ ఆల్సో చాముండి ఒక క్రికెట్ ఎంత ఆడినప్పటికీ ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ ఆడే స్పోర్ట్ బ్యాడ్మింటన్. సో నేను ఆడేటప్పుడు, నేను టోర్నమెంట్స్ గెలిచినప్పుడు అప్పటి నుంచి దానికి ముందు నుంచి ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా మాకు స్టేడియం లాల్ బహదూర్ స్టేడియంలో మాకు ప్రాక్టీస్ లేనప్పుడు ఆల్మోస్ట్ మేము జూబ్లీ క్లబ్ వెళ్ళి ఆడేవాళ్ళం. అప్పటి నుంచి బాగా పరిచయం ఉంది. నేను ఆల్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ he gave me a car which was my first car in a way. And దాని తర్వాత కూడా నాతోని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి రావటం, దాని తర్వాత మన అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారితో స్పాన్సర్షిప్లో కూడా చాముండి హెల్ప్ చేయటం. అలాగే నాకు మిగతా ఏరియాస్లో ఈరోజు ఏ ప్లేయర్కి ఏమైనా కావాల్సి వచ్చినా లేకపోతే ఎనీ అదర్ అడ్వైస్, హీస్ బిన్ సంబడి హూస్ ఆల్వేస్ బిన్ సపోర్టివ్. మాకు చాలామంది ప్లేయర్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా నిలిచి చాలామందికి కార్స్ ఇవ్వటం. అలాగే అది ఒక ఎత్తు అయితే, అది పబ్లిక్గా తెలిసిన ఎత్తు అయితే, చాలామందికి నీ క్యాప్స్ కానీ యాంకిల్ క్యాప్స్ కానీ లేకపోతే ఎవరికైనా టోర్నమెంట్ వెళ్తుంటే ఒక 1 lakh 2 lakhs అట్లా సపోర్ట్ చేసిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అండ్ హీస్ సంబడి మాకు కోచెస్ కానీ ప్లేయర్స్కి కానీ ఎవరికైనా ఏమైనా కావాలంటే చాముండి దగ్గర వెళ్ళి ఆడవచ్చు అనే ఒక నమ్మకం ధైర్యంతో ఉంటారు. హిస్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ బిన్ దేర్ అండ్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్. అండ్ ఐ బిలీవ్ దట్ మోర్ పీపుల్ లైక్ దీస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ స్పోర్ట్. Avid sports person, loves and plays all sports with an exceptional amount of talent. He's fantastic in what he does. Daiva Bhakti chala undi definitely, and badminton and cars he loves. And I would say maak andarki I think he definitely camouflages his age. సో గోపీచంద్ గారు ఇంకో సీక్రెట్ చెప్పారు, చూసారు కదా ఆయన ఏమన్నారు? చాముండి గారు హీ నోస్ హౌ టు హైడ్ హిజ్ ఏజ్ అన్నారు. ఏమైనా సీక్రెట్ ఉందండి? I get up at 4:30 in the morning. Even now? Every day. About 9 kilometers walk in the morning. Then I come and do the gym. 2.5 to 3 hours I work out in the morning every day. My God. And I sleep early. I don't drink. I don't smoke. అసలు ఎలా అలవాటు కాలేదు చాముండి గారు? ఐ మీన్ సారీ ఫర్ ఆస్కింగ్ లైక్ దిస్, కానీ lot of people on health reasons or లేకపోతే no, I didn't see. I tried once or twice England ఉన్నప్పుడు beer అది. I never enjoyed the ఎంజాయ్ చేయలేదు మీరు అది. సో అదే అందరూ అదే అంటారు, నువ్వు తిరిగే సర్కిల్లో తాగకుండా ఎలా ఉంటుంది. బట్ అదే కదా, అదే మెయిన్. అదే ఏంటంటే బికాస్ సోషల్ డ్రింకింగ్ ఇస్ సో కామన్ ఇప్పుడు. సో కంప్లీట్లీ డిసిప్లిన్డ్ అయితే. By 9:30, 10 I sleep. Even if I go for any marriage or anything, I'll finish my dinner and come back late night. So many years I never visited a pub in Hyderabad. నాకు తెలియదు అసలు పబ్కి వెళ్ళలేదు. నాకు తెలియదు బా అసలు శ్రీరామచంద్రుడిని పెట్టాలి మీకు. శ్రీరామచంద్రుడు కాదు, బట్ అలవాటు వెళ్తే తప్పు అని అంటలా. రైట్ రైట్ రైట్. బట్ మెయిన్ థింగ్ నాకు ఏంటంటే ఆ స్మోక్ పడదు. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కొన్ని కొన్ని. ఇప్పుడు మీకు మంచి స్పోర్ట్స్ గెట్ టుగెదర్ అంటే మీరు డెఫినెట్గా యు విల్ బి దేర్. See, the other day Sachin, Sehwag, we were talking up to 2 o'clock in the night from the IPL. See, we learn
లాట్ ఆఫ్ థింగ్స్ ఏదో మాట్లాడుతుంటారు గేమ్లో ఎలా అయింది ఎలా చేయాలి సో ఇట్స్ లర్నింగ్. See, like once in the Wimbledon, I was in the lounge. Sanya gives me her players' guest. See, after the match, Federer's plate చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత పెట్టుకుని వచ్చి తింటున్నాడు అనమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్. సో ద మెటబాలిజం రేట్ విల్ బి వెరీ హై, అబౌట్ 1.5 hours ఆఫ్టర్ మ్యాచ్ game. ఆఫ్టర్ గేమ్. yes. Yeah. So we eat that time, it easily goes to the system and everything. ఆడి మంచి హై హార్ట్ రేట్ చేరుకుని అదే అప్పుడు వచ్చి ఇంకప్పుడే తినేస్తే లేకపోతే మళ్ళీ రిలాక్స్ అయ్యి వచ్చి తిని. చేస్తే సో అలా తెలుసుకుని I keep talking to now. See, for example, Gopi's player Pranay. Gopi was saying Chamundi is gone, his heel is gone. సో నేను సింగపూర్ లండన్లో ఉన్నప్పుడు ఈ షూస్ ట్రై చేస్తుంటాను. సో ఐ టోల్డ్ హిమ్, గోపి, ఐ సా వన్ కంపెనీ షూస్ విచ్ ఆర్ వెరీ గుడ్ బట్ ఎక్స్పెన్సివ్, వై డోంట్ యూ ఆస్క్ హిమ్ టు ట్రై. After 1.5 years, but Gopi reluctantly said, Chamli, give him some pairs. So he tried those shoes. Now he's using those. This IBL and all is one of the best players. అవును. So same with Gopi's daughter. I told him, let her use the proper shoes. ఎందుకంటే కొంచెం వైడ్ ఫీట్ ఉంటే అవును ఇవన్నీ స్పోర్ట్స్ షాప్లో అక్కడ తిరుగుతూ కనపడుతూ ఉంటాయి కదా, నాకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కొస్తూ ఉంటాను. ఓ మీరు కొని తెచ్చి పెట్టేస్తుంటారా? వెలిగిస్తాను. ఐ కీప్ గివింగ్ దెమ్. ఏదో అవసరం ఉంటాను. ఇప్పుడు రిత్విక ఉంది, షీస్ తను ఏషియన్ గేమ్స్లో సింధుని కొట్టింది బిఫోర్ ఒలింపిక్స్. తనకి నీ ప్రాబ్లం వచ్చింది. సో మన లండన్లో గోపి నేను షాప్కి వెళ్ళాను. గోపి, నీకు నీ ప్రాబ్లం అయినప్పుడు ఏం చేసావంటే, ఒక నీ క్యాప్ ఉంది, ఇక్కడ మెటల్ ఉంటుంది, అది వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఐ బాట్ అండ్ గాట్ ఇట్ ఫర్ హర్ సో దట్ షీ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఇప్పుడు వాళ్ళకి అంత, ఇప్పుడు సింధు ఉందండి, వాళ్ళకి షాప్కి వెళ్ళే టైం ఉండదు, ప్రాక్టీస్ సెషన్ పడుకో. ఇప్పుడు గోపి ఏమో 12 hours పడుకోవాలంటారు. సో అట్లీస్ట్ మనం సమ్ హెల్ప్. నిజంగా అంటే మీరు ఆడినప్పుడు లేకపోతే కొంచెం ఏదో ఒకటో రెండో ఇచ్చి ఊరుకోవడం కాదు, కానీ మీరు కంటిన్యూ చేయడం, కీపింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ ద స్పోర్ట్స్ సర్క్యూట్ ఇస్ నాట్ ఈజీ. బికాస్ స్పోర్ట్స్ స్టార్స్ అంటేనే అండి, అంటే మా జర్నలిస్టులకు అయితే అసలు వాళ్ళు చిక్కర దొరకరు. నేను మేము పైకి తీసుకెళ్తా, 2 full draws విల్ బి నీ క్యాప్స్, యాంకిల్, బ్యాక్, ఫింగర్స్, ఇవన్నీ కొనేసి ఉంటాయి. సో ఎవర్ గెట్స్ ఎనీథింగ్ ఐల్ జస్ట్ గివ్ దెమ్. బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, ఐస్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇది, ఈ హీల్స్ పెట్టుకోవడానికి, ఇది యాంకిల్కి, ఫింగర్స్కి. ఇదేమో ఎప్పుడన్నా ఆడుతున్నప్పుడు ఇంజరీ అయితే డీప్ ఫ్రీజ్ అనమాట, ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అయిపోతుంది. మొత్తం రీసెర్చ్ దీనిలోనే మీకు, అంటే ఆబ్వియస్లీ ఎక్స్పర్ట్ కదా. ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా, లేదు అప్లాజ్ ఇచ్చి అప్రిషియేట్ చేయడం ద్వారా వాళ్ళందరూ మీకు కొంత ఉన్న పరిచయాలు బాగా పెరిగాయి, బలం అయ్యాయి, ఒక ఐకానిక్ పేట్రన్గా నిలిచారు మీరు భారతదేశంలో. కానీ అదర్ కంట్రీస్ నుంచి ఆడుతున్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఫెడరర్ పేరు చెప్పారు మీరు, అలా వాళ్ళతో పరిచయాలు మీకు అంటే ఫీల్డ్లో ఉండబట్టి మీరు ఏర్పరచుకున్నారా, లేకపోతే సాన్యా ద్వారా? సాన్యా, బికాజ్ షీ ఈజ్ ఇన్ ద గ్రాండ్ స్లామ్ సర్క్యూట్. సో ఇంట్రడక్షన్స్ అలా అవుతాయి. అండ్ అంకుల్ అని చెప్తే ఇంట్రడ్యూస్ మీ. సో ఇట్ కంటిన్యూస్ టు, బికాస్ చాలా మంది ఈవెన్ క్రికెట్లో కూడా యు నో లాట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్. బట్ బికాస్ దోస్ డేస్ ఐ ప్లేడ్ ఫర్ CCI, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా. అండ్ అజార్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్ కదా. ఇప్పుడు నాకు సచిన్ కూడా అజార్ పరిచయం చేస్తేనే తెలిసింది. అప్పటి నుంచి మీకు ఇది అజర్ ఎందుకోనండి, అజర్ గారు ఆయన యాక్టివ్గా భరించి తప్పుకున్నా కూడా ఒక చాలా రాకింగ్ ఫీలింగ్ వస్తుంది ఆయన తలుచుకుంటే క్రికెట్కి సంబంధించి. ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్ కదా. అంటే మీకు తెలియదు, మన సినిమాలో కూడా అది పెట్టలేదు. అజర్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి హెల్మెట్ కూడా లేదు. హీ బారోడ్ ఇట్ ఫ్రమ్ మీ.
ఆ హెల్మెట్ మీద ఆర్ఎస్ అని రాసి ఉంటుంది. దట్ ఈజ్ రోమిడా స్పోర్ట్స్. నేను ఇంగ్లాండ్లో ఆడుతున్నప్పుడు ఐ బ్రోక్ మై జా ఇన్ 82. సో మై క్లబ్ గేవ్ మీ దట్ హెల్మెట్. మీరు ఎప్పుడైనా వీడియో రికార్డింగ్ చూస్తే ద ఫస్ట్ 3 centuries he made with that green helmet with RS. But he mentioned that in the book. I was surprised why it's not there in the movie. In the movie, right. And it's such a key thing because ఆ చిన్న విషయం has changed his... Yeah. సో ఫస్ట్ 3 centuries ఆ హెల్మెట్స్ అనుకుంటే అప్పట్లో హెల్మెట్లు లేవు అసలు ఎవరికి. ఇప్పుడు న్యాచురల్ టచ్లో ఉంటారు కదండి. ఈజ్ ఇన్ టచ్ అండ్ ఈజ్ ఫస్ట్ వైఫ్. నౌరీన్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. See, we got differences just because I didn't accept it that you were leaving Navrin. You are Muslim, you can marry 4 times. If you are interested in Sangeeta, you marry, but don't leave Navrin. He didn't listen to me. So. అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఆ విషయం? నన్ను కాదు, దట్ Sangeeta didn't like and others stopped talking to me. అయ్యో, దట్స్ సో సాడ్ అండి. ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోకూడదు కదా. But this is the only reason. But afterwards, when his son died and all, I went and shouted at him, you see, your brothers, you never used to give a motorbike. How can you give a motorbike to your son? చాలా ట్రాజెడీ వాళ్ళ Yeah. ఫ్యామిలీలో అది నిజంగా. ఇట్ వాస్ Great human being. I mean, and he's an icon, he's a star, always star. He's a star. Some people are always stars. Yeah. అంటే వాళ్ళ పేరు వినంగానే కపిల్ దేవ్ అంటే హ్యూమన్ బీయింగ్ అంటే నేను ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు సడన్గా మా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు అనుకోండి, ఏ పూర్ గై కమ్స్, ఈ ఆస్క్ ఫర్ హెల్ప్, ఈ డజంట్ నో హౌ మచ్ ఈ షుడ్ గివ్. జేబులో 10,000 అంటే ఇచ్చేస్తాడు. అటువంటి ఇప్పుడు ఈరోజు మాకు ఈ స్టైల్ కానీ ఏం కానీ ఆడి ద్వారా నేర్చుకున్నాయి. ఇంగ్లాండ్లో కౌంటీ ఆడుతున్నప్పుడు అది అంటే తన దగ్గర అప్పుడు బాగా ఆడేవాడు, ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాడు. యూస్ టు బై ద షూస్ లైక్ 50,000 షూస్ కొన్నాడు అనుకోండి, తను కొనుక్కుంటే సేమ్ యూస్ టు ఆఫర్, ఓకే చాముండి నువ్వు కూడా కొనుక్కో. డబ్బుకి విలువ లేదు, ఫ్రెండ్షిప్ అంటే అంత ప్రాణంగా ఉండేవాడు. I've known Chamundi for the last 25 years, and right from the first day I met him, I was amazed at the knack, at the eye he had in identifying and selecting the talent. He not only selected them, but he gave them the opportunity, he gave them the encouragement. I still remember way back in 1995 when I was first selected for the Dilip Trophy representing the South Zone, he was our coach. And I was amazed at his sense of humor, at the way he created a great dressing room environment where every cricketer in that team went out and expressed themselves on the cricket field and played with fearless and relaxed mind. And he's not only encouraging the cricketers, but he's encouraged all the sports person whoever got laurels to the country. Congratulations, Chamundi sir, and I wish you continue to encourage all the sports person whoever achieves and gets laurels to the country. All the very best. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా చాముండి గారు మామూలుగా 3 ఏళ్ల టర్మే ఇస్తారు. నేను చైర్మన్గా 3 ఏళ్ళు, అంటే మెంబర్గా 4 years, 3 years చైర్మన్గా ఉన్నారు. బట్ అంతకాలం మామూలుగా కొనసాగరని అనుకుంటారు, అంటే బికాస్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు కదా. ఎవ్రీ 3 years మారుస్తారు. యాక్చువల్గా నా 3 years టర్మ్ అయిపోయిన తర్వాత వరల్డ్ కప్ ఉంది. సో ఈ బ్రిజేష్ పటేల్ వీళ్ళందరూ దే సెడ్ వీ డోంట్ వాంట్ టు చేంజ్ ద సెలెక్టర్, వీ వాంట్ టు కంటిన్యూ అగైన్ బికాస్ వరల్డ్ కప్ ఈజ్ దేర్, ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. విరాట్ వీళ్ళందరూ ఇప్పుడు ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళని దగ్గర 14 members నేను సెలెక్ట్ చేసినట్లు అండర్ 19. మామూలుగా అంటే ఈ బీసీసీఐ అనగానే మామూలుగా మీరు అందులో పనిచేశారు కాబట్టి ఎప్పుడు ఏవో ఒక వివాదాలు ఉంటూ ఉంటాయి అంటారు. లేదండి, అది కరెక్ట్. అది ఓకే, అది పర్సెప్షన్ అంటారా? అంటే ఇప్పుడు టుడే పవర్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ నెవర్. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. వెన్ వీ వర్ selector Lalu Prasad Yadav's son, he was a good cricketer, not a bad cricketer, but no pressure. అంటే మీకు ప్రెషర్ వచ్చిందా కొంచెం? అసలు అంటే మేము వస్తా అనుకున్నాం బికాజ్ ఈ స్కోర్ రన్స్, మాకు వస్తుంది అనుకున్నాం ప్రెషర్. అంటే అంత అసలు ఇంటర్ఫియర్ అవ్వడం తెలిసిపోద్ది. ఇప్పుడు క్రికెట్లో మీరు మిమ్మల్ని కూర్చొని ఇక్కడ ఇండియన్ టీం సెలెక్ట్ చేయమంటే ఫస్ట్ 25 మీరే సెలెక్ట్ చేస్తారు. ఆ 25లో 10 ఎవరు బయటకు వెళ్తారో అది క్యాప్టెన్ సెలెక్టర్స్ మీద ఉంటుంది. అదే అవును అవును. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఇన్ దిస్ సెలెక్షన్ కమిటీ. రాయుడు హెస్ గాట్ ఎ రా డీల్, దట్ ఈస్ వెరీ సాడ్. చాలా ఎంత బాగా ఆడాడండి. జింబాబ్వేలో సెంచరీ కొట్టిన తర్వాత దే డిడ్ంట్ గివ్ హిమ్ ఏ ఛాన్స్. ఎందుకంటారండి?
That I don't know, but MSK has to see this. This is మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఏం చేయలేరా చాముండి గారు? ఏం చేయలేము ఇప్పుడు. కాదండి, అసలు తీయటానికి ఎందుకు తీస్తారు? సి హీ వెంట్ టు జింబాబ్వే, స్కోర్డ్ ఏ సెంచరీ, వన్ ద మ్యాచ్ ఫర్ ఇండియా. వచ్చిన తర్వాత వితౌట్ గివింగ్ ఛాన్స్ హౌ కెన్ యూ డ్రాప్ హిమ్? అవును, ఎందుకు ఎందుకు తీస్తారండి? అంటే మళ్ళీ అది కూడా అక్కడ కన్సిడరేషన్స్ బోర్డు ఉంటాయి. నాకు అదే అర్థం అవ్వలేదు. ఐ వాజ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్రికెటర్స్ బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ఐ డోంట్ నో హౌ దే డ్రాప్డ్ హిమ్. See, for example, like Karun Nair, 3 centuries కొట్టాడు ఫస్ట్ టెస్ట్లో రాగానే. మళ్ళీ బికాజ్ అజింక్య రహానే ఇది ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, హిజ్ రీప్లేస్మెంట్ ఈ కేమ్ ఇన్, హీ హ్యాస్ టు గో అవుట్. Raidu is also established player in the team. He suddenly after scoring he just removed him. సో చాముండి గారు, మీ గురించి చెస్ గ్రాండ్ మాస్టర్ లలిత్ గారు ఏమన్నారో వింటారా? చెప్పండి. Hi, this is Lalit Babu, chess grandmaster from India. I have known Chamundi Sunad uncle for a very long time. First time he sponsored me in 2006 for Dubai Open when I was 13 years old. It was a nice experience for me meeting a lot of top players, and he continued to sponsor me till I achieved my grandmaster title. And his passion towards other sports still inspires a lot of youngsters like me. Thank you, uncle. Thank you very much for your support and blessings. ఏమనిపించింది లలిత్ మాటలు వింటే మీకు? లలిత్ విజయవాడలో కలిశాను నేను, తనకి 13 years అప్పుడు. సో ఈ వాజ్ సేయింగ్ నేను గ్రాండ్ మాస్టర్ అయ్యే సత్తా ఉంది అంకుల్, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తాను. యాక్చువల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు నేను 15 lakhs అదర్ స్పోర్ట్స్ కని పెట్టి వీ గేమ్ ఫస్ట్ 50,000 ఎంతో. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత దుబాయ్ వెళ్ళాలని వచ్చాడు. సో ఐ స్టార్టెడ్ గివింగ్ హిస్ ఎయిర్ ఫేర్స్. And now he has become grandmaster. I'm really happy. And they feel so happy కదా, మీ పట్ల ఎలా ఫీల్ అవుతారు వాళ్ళందరూ? ఎప్పుడు ఎవ్రీ టైమ్ బిల్డింగ్ ఇవి ఆపర్చునిటీస్ కదండి ఇవన్నీ. వచ్చి అదే ఇప్పుడు ఇంటికి ఎప్పుడు టోర్నమెంట్ నెగ్గానే ఇంటికి వస్తారు, కలుస్తారు. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ హర్ మదర్. ఐ థింక్ షీ ఈజ్ విత్ పోలియో. అండ్ వాట్ డు యూ ఫీల్ ఇన్సైడ్ వెన్ యూ సీ దిస్? ఇప్పుడు సింధు హెస్ బికమ్ number 2 అండ్ సింధుతో కూడా మేము మాట్లాడాము, మీకు చెప్పకుండా ఏమన్నారో సింధు వినబోతున్నాం. బట్ బిఫోర్ దట్ వెన్ యూ సీ ఇంత ఫెనామినల్ సక్సెస్ వచ్చినప్పుడు అందులో మీరు కూడా ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు మనసులో? No, but I'm 100% sure. Whenever, if I pick a girl or a boy, that's it. అంటే I can easily guess. Actually, Azhar, when Raidu went to ICL, he's banned. Then board gave them permission. Adelaide lo చెప్పాను నేను అజర్కి, టేక్ Raidu in the Bombay team and take Virat Kohli in Bombay team. He tried for both. Virat Kohli went to Royal Challengers, then he got Raidu. అంటే ఆ టాలెంట్ ఎవరికి లేదండి. See, once John Wright said, fielding wise, Azhar, Kaif and Yuvraj together is Raidu. అదే వరల్డ్ క్లాస్ ఫీల్డర్స్. అటువంటి రాయిని ఇప్పుడు టీంలో పెట్టుకుని బయట పెట్టారంటే ఐ డోంట్ నో వాట్ క్యాలిక్యులేషన్స్ విరాట్ అండ్ MSK has got, but according to me, he should be there in the team. As I walked in, I saw a picture of yours with Dhoni. Yeah. The handsome Dhoni. Yes. ఎవరైతే బహుశా ఒక యాడ్లో కనిపిస్తే కూడా దేశం అంతా కేరింతలు కొట్టి. ధోనితో మీ అసోసియేషన్ ఎంతకాలంగా ఉంది? Very good. And I was the manager when he was captain. No, the thing what Dhoni I like is, in the World Cup when I went as manager, I told him in the flight, you and Gary Kirsten have played enough cricket. Whatever team you want to pick, you pick and just give me one day before to sign. We need not have any meeting or anything. So the first match, we are in Nottingham. So he gave me the team. I saw the team and everything is nice. Only one thing I want to say. నువ్వు ఒక్క చేంజ్ చెయ్యి అంటే చేంజ్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. నాట్ దట్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ ఆర్ ఎనీథింగ్ అని చెప్పాను. ఏంటన్నాడు, నాటింగం మిడ్ వికెట్ బౌండరీ 120 అడుగులు ఉంది, ప్రజ్ఞాన్ ఓజాని ఆడిస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అది మీ ఇష్టం, టీం సంతకం పెట్టమంటే నేను పెడతాను.
సో మళ్ళీ వెళ్ళి మాట్లాడుకుని చేంజ్ చేసి ప్రజ్ఞాన్ రోజు ఆడిచ్చాను. ఆ వరల్డ్ కప్లోనే ప్రజ్ఞాన్ రోజు అన్ని మ్యాచ్లు ఆడాడు. నేను తనతో చెప్పినప్పుడు అదే చెప్పాను, వాట్ ఎవర్ లిటిల్ బిట్ క్రికెట్ నేను ఆడింది ఎంతైనా నీ ముందు చాలా తక్కువ, బట్ నా ఉద్దేశంలో ఇది అయితే బాగుంటుందేమో ఆలోచించమని చెప్పాను. వా, యూ రియలీ హ్యావ్ అన్ ఐ ఐ కదా కొంచెం కామన్ సెన్స్. అంటే బట్ ఆటల విషయంలో మాత్రం చాలా కష్టం చెప్పడం. అంటే ఆ స్పార్క్ నోటీస్ చేసి ఆ టాలెంట్ ఉందని చెప్పడం, ఊరికే బాగా ఆడతారని చెప్పడం వేరు, బట్ దిస్ ఇస్ ప్రామిసింగ్ అని చెప్పడం. ఇప్పుడు గోపి డాక్టర్ ఉందని నేను చెప్పాను, గోపి నువ్వు అమ్మాయి కోచింగ్ ఇవ్వట్లేదు, నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావు, ఎవరో అంటారని భయపడుతున్నావు, రేపొద్దున్న నీ కూతురికే కోచింగ్ ఇవ్వలేదు అంటారు నిన్ను జనం, అదొక నీకు మైనస్ పాయింట్ అవుద్ది. కూతురికే కోచింగ్ ఇవ్వలేనాడు బయట వాళ్ళకి ఏమి ఇస్తావు అంటారు. టాలెంట్ ఉన్న అమ్మాయి, వరల్డ్ ర్యాంకింగ్ ప్లేయర్ అన్న అమ్మాయి, డెఫినెట్గా వరల్డ్ ర్యాంకింగ్ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో మేఘనా రెడ్డి, కవిప్రియ, గాయత్రి, సామ్య, దర్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు సైనా అయిపోయిన తర్వాత, సింధు అయిపోయిన తర్వాత రిత్విక అండ్ రుషాలి ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇదే మ్యాచ్. సో షీఈస్ ప్రామిసింగ్. షీ వన్ 2 ఇంటర్నేషనల్ మెడల్స్ ఆల్రెడీ. ఐ నో ఇట్ మస్ట్ బి సో హార్డ్ ఫర్ హిమ్. గోపి గారి గురించి ఆలోచిస్తున్నా. ఒక పక్క తన స్టూడెంట్స్, ఇంకో పక్క ఇంట్లో ఇక్కడ స్టూడెంట్ కమ్ డాటర్ కదా. సో సచ్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్ టు. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా వీళ్ళు ఫారిన్ టూర్లు పంపాలని చెప్పి నేను ఈ లోకల్ సన్షైన్ హాస్పిటల్స్ని పట్టుకుని మేఘనా రెడ్డి అనే అమ్మాయికి, ఈ కవిప్రియకి, వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించాను. ఈవెన్ ద BII is not giving, let them go out and play. గురువారెడ్డి గారు. So you have not only been giving, you have been mobilizing, you have been lobbying for them, you have been fighting for them, you have been standing by them, appreciating them, waiting when they win and come back to be the first one to clap. గాయత్రికి మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ స్పాన్సర్. చాముండి గారు చెప్పారంటే పని అయిపోతుంది కదా ఇప్పుడు. అవటం కదా, వాళ్ళకి చెప్పాను, నువ్వు ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత దొరకదు. సేమ్ థింగ్ వాళ్ళకి చెప్పాను, సింధుని తీసుకోండి ఒలింపిక్స్ ముందు, ఇప్పుడు బాధపడుతున్నారు, అప్పుడు తీసుకోలేదు. సింధు మాత్రం మీరు కారు ఇచ్చారని చెప్పి తన మొహం ఎంత వెలిగిపోయిందో మీరే చూడండి. వెల్ చాముండి అంకుల్ చాలా హెల్ప్ చేశారు, నాకు ఒక్కదానికే కాదు, బట్ ఆల్సో యూనో డిఫరెంట్ స్పోర్ట్స్ పీపుల్ కూడా చేశారు. అండ్ ఆల్సో హీస్ గివెన్ మీ అ కార్ and he's been very helpful, and also he encouraged many players anamata. So I'm very thankful to him. Thank you uncle for helping me. And also you know normal ga vastu untaru academies ki every time, and then normal ga tournaments kuda vastu untaru. So I think naaku utti badminton e kaakunda but also different sports lo ayana ento help chesaru. I think I would like to thank Chamundi uncle for everything, because endukante ayana ento support chesaru and inka support చేస్తున్నారు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ అంకుల్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు, అండ్ హీఈస్ గివింగ్ మీ అ కార్. సో అప్పుడు కూడా సచిన్ ఉన్నప్పుడు సచిన్ హ్యాండ్ ఓవర్ చేశారు, అండ్ అప్పుడు కూడా చెప్పారు, ఆయన ముందే చెప్పారు, సచిన్ నెక్స్ట్ ఒలింపిక్స్లో యూనో నువ్వు గెలిచినప్పుడు డెఫినెట్గా నేను ఏదో మళ్ళీ నేనే ఇవ్వాలి అని అన్నారు. అదే జరిగింది ఈసారి కూడా. అండ్ దాని తర్వాత ఎకో స్పోర్ట్ ఇచ్చారండి. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అసలు నాకు చెప్పలేదు, ఆయన నార్మల్గా అన్నీ చెప్తూ ఉంటారు, బట్ జస్ట్ రమ్మని పిలిచారు కానీ నాకు అసలు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. అండ్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన వెంటనే లైక్ ఇమీడియట్గా గెలిచిన వెంటనే ఆయన మెసేజ్ చేశారు, నేను చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒలింపిక్స్కి ముందు హీ ఆస్ మీ విచ్ కలర్ డూ యూ వాంట్. నేను అన్నాను, అరే అంకుల్ ఫస్ట్ అయితే నేను మెడల్ తెచ్చుకున్న తర్వాత చూద్దామంటే, లేదు నువ్వు చెప్పు నీకు ఏం కలర్ కావాలి అని అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ సో మచ్ ఎవ్రీ టైం నన్ను గుర్తు ఇట్లా చేస్తూ ఉంటుంది. ఏంటంటే యూనో అసలు మెడల్ రాకుండానే నన్ను కార్ కలర్ అడగడం అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకో ఆఫర్ కూడా చేశారు, ఏంటంటే నేను ఆల్ ఇంగ్లాండ్ గెలిస్తే జాగ్వార్ ఇస్తానని చెప్పారు. సో ఈసారి మిస్ అయింది, బట్ నెక్స్ట్ టైం తప్పకుండా ఐ విల్ గెట్ ఇట్ అని అనుకుంటున్నాను. నాకు తనకి బాగా సర్ప్రైజ్ ఇచ్చింది సెకండ్ కార్ అని. when she won 3 bronze in World Championships. నేను కశ్యప్ కార్ ఇస్తున్నాను, ఊరికి నేను రమ్మని చెప్పాను తను వస్తే. అప్పుడు తను కూడా రెండోసారి ఇచ్చినప్పుడు రెండో కార్ అదే చెప్పింది. షీ వాజ్ వెరీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐ వాంట్ టు రీచ్ అంది. అన్నదానికి ఇప్పటికీ తనకి 2 ర్యాంకులు పెరిగినట్టుంది. ఇప్పుడు నౌ షీ ఈజ్ వరల్డ్ నెంబర్ 2 కదా. వరల్డ్ నెంబర్ 2.
అదే మేము తీసుకున్నప్పుడు షీ వాజ్ వరల్డ్ నెంబర్ 5. ఇప్పుడే మాట్లాడింది చెప్పాను, జస్ట్ ఫ్యూ మ్యాచెస్ యూ కెన్ బికమ్ వరల్డ్ నెంబర్ 1. అంటే కార్ కోసం ఆడుతున్నారంటే కాదు, బట్ డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ సంబడి ఈజ్ వాచింగ్ అస్ వెయిటింగ్ ఫర్ అస్ టు విన్ అనే ఒక స్ఫూర్తి మీరు ఇచ్చే ప్రతి గిఫ్ట్ కావచ్చు, అప్రిసియేషన్ కావచ్చు. సో దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అమ్మాయి కష్టపడినట్టు ఎవరు కష్టపడండి సార్. మార్నింగ్ ఫ్లైట్ దిగి మొన్నే బాగా పట్టుకుని అడిగాను, ఫ్లైట్ దిగి పరిగెట్టుకుని ప్రాక్టీస్కి వెళ్తున్నావు, ఎంత డేంజరస్ తెలుసా అని అడిగాను. ఎందుకు అంకుల్, ఒక షాంపూ ఫ్లైట్లో పెట్టు నువ్వు, ఫ్లైట్ దిగాక చూడన్నా. ఏమవుద్దు ఆ ప్రెషర్కి మొత్తం షాంపూ బయటకు వచ్చేస్తే, నీకు ఎయిర్లో అంత ప్రెషర్ ఉంటే ఫ్లైట్ దిగి ఒక 5 గంటలు రెస్ట్ తీసుకుని వెళ్తారు, కానీ ఎవరు తిన్నగా ప్రాక్టీస్కి వెళ్తే లైఫ్ లాంగ్ డిజేబుల్ అవుతాను. అదొకటి చూసుకో చెప్పారా? నేను వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాను, నాట్ కరెక్ట్, లేట్ నైట్ అయినప్పుడు పడుకోమని, కోచ్కి ఏదన్నా చెప్పండి. బట్ మీకు కామన్ సెన్స్ అని, మనం ఒక షాంపూ బాటిల్ పెడితే మొత్తం ప్రెషరే బయటకు వచ్చేస్తే ఫ్లైట్లో, ఎయిర్ ప్రెషర్కి. అవును, అది మనం వీ డోంట్ రియలైజ్ మన శరీరాల్లో అదే అవుతుందని. అంతే కదా, రియలైజ్ అవ్వం. బట్ అదే బిఫోర్ వీ టాక్ అబౌట్ ద వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్, ఆయన చూస్తే దేశానికి, యావత్ దేశానికి ఆయన కేవలం క్రికెట్ స్ఫూర్తి మాత్రమే కాదు, జస్ట్ యాజ్ అ మోడల్ హ్యూమన్ బీయింగ్ హీ హ్యాస్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఫ్యాబ్యులస్ పర్సన్. మాట్లాడే లోపు మీరు చాముండి గారు, ఇంత ఎగ్జెంప్లరీ ఫ్యాబ్యులస్ రికార్డ్ ఉంది మీకు ఆఫ్ హ్యావింగ్ అసోసియేటెడ్ విత్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద లాస్ట్ 30 years. చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అది వివాదం కాదని అనుకున్నాను నేను. నేనేంటో సేమ్ థింగ్, వివాదం వచ్చినప్పుడు కూడా నాతో సచిన్ ఒకటే మాట అన్నాడు, ఐ నో వాట్ యు ఆర్, ద హోల్ వరల్డ్ నోస్ వాట్ ఐ యామ్, దట్స్ ఇట్. అక్కడ వరకు ఆపేశారు అంతే. యూ డింట్ థింక్ మచ్. బాధపడి ఉంటారు కదా, బికాజ్ బాధపడడం అంటే 2 days 3 days. ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు ఎవరికైనా జనాలకు తెలుస్తుంది ఎందుకు వచ్చింది, మనం దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. బట్ పక్కన పెట్టారు, యూ పుట్ ఇట్ బిహైండ్ యూ నౌ. అసలు నేను ఏసీఏ పేరు ఎప్పుడున్నా నేను మళ్ళీ తలవటం మీరు చూసారా 2009 తర్వాత. అంటే లాట్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ మీ, కమ్ బ్యాక్ సార్, వీఆర్ డూయింగ్ దిస్, మీరుంటే ఇది అవుద్ది అది అవుద్దని. నేను ఒకటే చెప్పాను, నేను వద్దనుకున్నారు, నేను బయటకు వచ్చాను, నాకు మళ్ళీ దాని మీద బతికే అవసరం లేదు, నేను రాను. మీకు దానివల్ల వచ్చేది ఏమి ఉండదు కదా, అంటే యాక్చువల్లీ ఎనీవే కాదండి, ఒక కీర్తి అంటారా? ప్రతి ఎందుకు కీర్తి? ఇప్పుడు ఆల్రెడీ బీసీసీఐలో మీరు కాదండి, ఇప్పుడు నేను చాముండిగా మీకు తెలుసు, నేను ఆంధ్ర సెక్రటరీగా తెలుసా మీకు? మీరంతే. గవాస్కర్ అదే చెప్పాడు, ఫిల్మ్ నగర్ క్లబ్కి వచ్చి మా ఫ్రెండ్స్ 10 మంది ఉన్నప్పుడు, చాముండి నువ్వు ఏ అసోసియేషన్కి ఏమి అవ్వక్కర్లా, యు ఆర్ బ్రాండ్ బై యువర్ సెల్ఫ్. చాముండి అంటే ఇప్పుడు నేను మాట్లాడతాను, రవిశాస్త్రి మాట్లాడతాను, సచిన్ మాట్లాడతారు. ఇండియాలో క్రికెట్ అంటే ఆంధ్ర క్రికెటర్ కింద నువ్వు మాకు తెలియదు కదా, అదే చాముండి విను. నాకు ట్యాగ్ అక్కర్లేదు, వెనకాల తోక. బట్ ఆంధ్ర క్రికెట్ నేను ఎప్పుడు అమర్యాదగా మాట్లాడను. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉంటాను, ఆంధ్ర క్రికెటే కారణం. వివాదం వచ్చింది, బయటకు వచ్చేసాను అంతే. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నిజంగానే నాకు వెంకట్రావు గారు చేసిన హెల్ప్ లైఫ్లో మర్చిపోను. ఎలా హెల్ప్ చేశారు ఆయన అంటే? ఇప్పుడు నేను చైర్మన్ అవ్వటానికి నేను టెస్ట్ ప్లేయర్ని కాదు, నార్మల్గా టెస్ట్ ప్లేయర్ కాకపోతే చైర్మన్ ఎవరు పోస్ట్. ఒక క్రూషియల్ ఎలక్షన్ నెగ్గినప్పుడు దాల్మియా వెంకట్రావు గారు, నీకు ఏం కావాలి వెంకట్రావు, నేను ఏదైనా చేసి పెడతానంటే చాముండికి చైర్మన్ కావాలి. సో ఆయన ఇచ్చినందుకు ఆయన పరువు నిలబెట్టాను. దాల్మియా ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. 7 years చేయగలిగాను. So it's all now behind you because you have bigger things to do. And before I ask you కొన్ని చాలా వైటల్ క్వశ్చన్స్, మీ గురించి ద వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పగా మాట్లాడారో, అసలు ఎంత డౌన్ టు ఎర్త్గా మాట్లాడారు. అసలు ఎక్కడ ఒక స్టార్ అంటే ఒక ధృవతార సచిన్ అంటే ఈరోజు క్రికెట్లో, అలాంటి ధృవతార ఈ స్టార్ గురించి ఏం మాట్లాడారో వినండి. Congratulations to Chamundeshwar Nath. What you have been doing for a number of years is simply fantastic. You've helped so many youngsters realize their dreams. They have aspirations and you've been a guiding force. You've helped them financially and encouraged them in their fields to achieve whatever they aspire. Your help is always appreciated. I think
for any youngster to get help at the right time means a lot, and that brings in value, which you've been able to do. There are a number of occasions where you have also rewarded those sportsmen after they have achieved something significant, and that's what you stand for. So I hope you continue to help youngsters and appreciate their performance and applaud them. You've been fantastic. Well done. ధృవతారాన్ని మీకు తెలియదని కాదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన ఎలా కనిపిస్తారో చెప్తున్నాను. అంటే ఒక వావ్ అని సచిన్ పేరు చెప్పగానే. సో వాట్ యూ ఫీల్ అండి, ఆయన అంత ఆత్మీయత ఎలా డెవలప్ అయింది మామూలుగా? అంటే ఇప్పుడు యాక్చువల్గా మీ ఇద్దరం టీమ్మేట్స్ అండి, ఇది విల్స్ ట్రాఫీలో టీమ్మేట్స్ కింద ఉన్నాం. ఆ తర్వాత కూడా అజార్, నేను, సచిన్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మీరు కొన్ని ఫొటోస్ అనేవి చూపిస్తాను, ఎప్పుడు మేము ముగ్గురం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్తో వచ్చాక అజార్ దూరం అయిపోయాడు, సచిన్ వీళ్ళంతా ఒక్కొక్కరు. బట్ నాకు ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెరిగిందండి. అజార్ ఫ్యామిలీ, అజార్ మ్యారేజ్లో కలిసాము సచిన్ వైఫ్ని, వీళ్ళందరినీ. సచిన్ ఇండియాలో కొన్ని కోట్ల మందిని కలిసి ఉంటాడు అన్నప్పటికీ అతను మనిషిని 2 నిమిషాల్లో జడ్జ్ చేయగలడు. అతను జడ్జ్ చేయగలకపోతే ఇవాళ భారతరత్న కింద ఉండలేడు. ఇప్పుడు హైదరాబాద్లో అతను వస్తానంటే మన సీఎం గారైనా భోజనాన్ని పిలుస్తారు, ఎవరైనా పిలుస్తారు, మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అవును, అలాంటిది మీ ఇంటికి వచ్చారంటే న్యాచురల్లీ హీ ఈజ్ సో ఫాండ్ ఆఫ్ యూ. ఫాండ్ ఆఫ్ యూ అంటే చూడండి, ఇప్పుడు మనిషిని వాడుకుంటాడు వీడు, మన పేరు వాడుకుంటాడనే ఫీలింగ్ లేకపోతే సేఫ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అంతే కదా, న్యాచురల్లీ కదా. ఇప్పుడు వీడు ఎందుకురా బాబు, వీడు రోజు మన పేరు వాడుకుని బతికేస్తున్నాడు అనుకుంటే. ఎలా ఒప్పించారండి మీరు ఆయన కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి? పార్ట్నర్షిప్ వెరీ మచ్ ఇంటూ స్పోర్ట్స్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అడిగినప్పుడు మితాలీకి ఇవ్వాలి అంటే హీ కేమ్ అండ్ హీ గేవ్. Sri Chamundeshwar Nath, who is fondly known as Chamundi Sir in the sports circle, has encouraged many sportsmen and women through financial aid and extending the best training facilities to enhance their careers. He is the only person who has gifted cars to many different sports personalities in our country, acknowledging their achievements, and I am one amongst them. I would like to use this medium to thank him for his kind gestures. Hope he continues the good work of promoting and encouraging sportsmen and women so they get laurels at the highest level. Wish him all success. తర్వాత సింధు వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు నేను వస్తున్నప్పుడు సింధు గురించి చెప్పా సచిన్కి. నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ ఈ అమ్మాయి అంటే నుంచోబెట్టి మాట్లాడాడు సచిన్. సింధు ఎవరైనా అడిగాడు, సింధు నుంచి ఉంటే సెడ్ నువ్వు మళ్ళీ ఒలింపిక్స్ నెగితే నేను వచ్చి కారేస్తాను. సో మొన్న ఒలింపిక్స్ మీ ఇద్దరం కలిసి వెళ్ళాం బ్రెజిల్. అక్కడ కూడా సచిన్ కలిశాడు సింధుని. మ్యాచ్ అవ్వగానే కలిసారా? మ్యాచ్ ముందు కలిశాడు. తర్వాత మేము వచ్చిన తర్వాత సచిన్కి చెప్పాను, మనం ప్రామిస్ చేసాం కార్లు ఇవ్వాలి, మరి చెప్పాను. దాన్ని యాస్మి ఏంటి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం అంటే గోపికిను అమ్మాయికి అంటే నేను సేమ్ ప్రైస్కి ఇంకో 2 కార్లు ఇప్పిస్తాను, వాళ్ళకి కూడా ఇద్దాం, దీపాకి నీకేమన్నా ప్రాబ్లం అన్నాడు. నాకేం ప్రాబ్లం, నువ్వు నా దగ్గర ఉన్న డబ్బులకి 4 కార్లు ఇస్తున్నప్పుడు. అవును, న్యాచురల్లీ అంటే ఆయన డెసిషన్ కరెక్ట్ యాక్చువల్లీ. బికాస్ వీళ్ళకి మాత్రం ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా భారతదేశపు ఆడపిల్లలు కదా. అంటే భారతదేశం ఆడపిల్లలండి, కానీ ఆ రోజు మనం వీళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎవరిని ఎగితే వాళ్ళకి BMW కార్లు ఇస్తాం నేను అదొక్కడే ప్రామిస్ చేశారు. బట్ ఇది అదనపు దాన్ని ఇంత సచిన్ ఎలాగే చేద్దాం అన్నప్పుడు అది లైట్స్ అప్ ద ఐస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు అందుకని ఇప్పుడు చూడండి, పారా ఒలింపియన్స్కి నాకు చెయ్యాలని ఉంది చాముండి అని నాకు ఫోన్ చేశాడు. అండ్ నువ్వేమన్నా కలెక్ట్ చేసి ఇస్తావా నాకు? నేను కలెక్షన్ ఎందుకు సచిన్, ఐ విల్ గివ్ 50 lakhs. తను అన్నాడు ఓకే, ఐ విల్ ఆల్సో గివ్ 50 lakhs. నిమ్మగడ్డ ప్రసాద్ గారు 25 lakhs అడిగాం. సో 1.75. ఇవన్నీ మీరు మీ పాకెట్లో తీసి ఇచ్చేస్తారండి ఇలాగా? 50 lakhs. మరి ఎప్పుడు అంటే చాలా ఒక రియలీ డమ్ క్వశ్చన్, బట్ ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్ విచ్ పీపుల్ వాంట్ టు నో. మన డబ్బులు అయిపోతున్నాయి అనే ఫీలింగ్ రాదా? అఫ్ కోర్స్ వస్తాయి, ఇంకో రూట్ నుంచి బీయింగ్ అ బిజినెస్ మ్యాన్ ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉంటుంది. బట్ ఇంత పెద్ద మొత్తంలో మీరు విరాళాలు ఇస్తున్నప్పుడు యూ నెవర్ ఫీల్? మా నాయనమ్మ చెప్పింది నాకు ఒక మాట, దగ్గర ఇంకా డెత్ బెడ్ అనుకుంటాం. ఆవిడ జమీందార్, యాక్చువల్లీ షీ ఇస్ జమీందార్ గ్రాండ్ డాటర్. సో షీ టోల్ మీ కమ్ ఐ వాంట్ టు టాక్ టు యూ. షీ గేవ్ మీ ఒక 100 రూపాయల కాగితం ఇచ్చింది నాకు. ఇది ఏంట్రా అని అడిగింది. 100 రూపాయలు అన్న. తర్వాత ఒక తెల్ల కాగితం ఇచ్చింది. ఇది ఏంట్రా అని అడిగింది.
తెల్లకాయతో అన్నాను, జేబులో పెట్టుకో. రెండింటికి తేడా ఏంటో చెప్పమని. మనం మంచి యంగ్ బ్లడ్ కదన్నప్పుడు తెలియట్లేదా 100 రూపాయలు తెల్లకాయతం అన్నాను. ఖర్చు పెడితే కదా అది 100 రూపాయలు అంది, లేకపోతే అది తెల్లకాయతం అని చెప్పి. తను ఏం చెప్పిందంటే, నీకు సింహద్వారంలోంచి డబ్బు వస్తే కిటికీలోంచి బయటికి పంపించు, లేకపోతే లక్ష్మీదేవికి ఊపిరాడదు, నిలవదు. ఎంత మంచి మాట అండి. ఇది లా ఆఫ్ అబండెన్స్ అండి. ఇది లా ఆఫ్ అబండెన్స్ అని పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు దీని మీద. మీరేమో పాటించేస్తున్నారు ఫుల్గా. ఈ ఇయర్ నేను టోటల్ డొనేషన్ 1 crore చేశాను నా పర్సనల్. సో ఫార్ 1 crore rupees you have given as gifts. 50 lakhs to Paralympians, Sindhu's car and some other people. And apart from the numerous other small things you would have given away. Shoes కావచ్చు, ఈ స్పాన్సర్షిప్స్, షూస్ అన్ని ఇప్పుడు జ్యోతి చంద్కి ఇచ్చాం. జ్యోతి చంద్కి ఇప్పుడు కారు ఇవ్వాలి. నేను ఇప్పుడు హారికాకి చేద్దాం అనుకుంటున్నాం. ఏదో అవన్నీ నడుస్తూనే ఉంటుంది. వాంట్ టు గివ్ అంతే. అమేజింగ్. చాముండి గారు, మనం అక్కడ థ్రెడ్ ఆగిపోయింది. మీరు 10th వరకు చదివారు, నాన్నగారు మీరు వ్యవసాయం చేసుకుంటారు లేకపోతే క్రికెట్ ఆడుకోండి అని వదిలేశారు. తర్వాత మీరు ప్రొఫెషన్గా ఏం పికప్ చేశారు? అఫ్కోర్స్ రంజీ ప్లేయర్గా మీరు 92 వరకు ఉన్నారు. నేను 79లోనే ఫస్ట్ మ్యాచ్ ఉడిపిలో రంజీ ట్రోఫీ మ్యాచ్, నా డెబ్యూ మ్యాచ్. ఆ రోజు ఐ స్కోర్డ్ సమ్ 40 runs ఆర్ సంథింగ్. జోగల్ కిషోర్ గియాని మా సిండికేట్ బ్యాంక్ కొలీగ్, ఈ స్కోర్డ్ ఏ సెంచరీ. సో వాళ్ళ చైర్మన్ ఆ రోజు సాయంత్రం ఏదో డ్రింక్స్ పార్టీలో వచ్చి బోత్ జాబ్ అని అడిగాడు. మేమంతా రాత్రి అంతా జోకులు వేసుకున్నాం, డ్రింక్స్లో జాబులు అడుగుతున్నాడు ఇది అది. సో మార్నింగ్ 7 o'clock కార్ పంపించాడు, అప్లికేషన్ ఫిల్ చేయమన్నారు. అంతవరకు అక్కడ బాగుంది. నేను ఇంటికి వచ్చి మా ఫాదర్కి చెప్పా, జాబ్ ఇస్తానంటున్నారు వీళ్ళు. మా వీధిలో అందరినీ పిలిచారు మా ఫాదర్. ఈ 10th కంపార్ట్మెంట్లు పాస్ అయ్యాడు, వీడికి బ్యాంకులో ఉద్యోగం ఉంటా. మా పెద్ద ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, రెండో అబ్బాయి వీళ్ళు బ్యాంక్ టెస్టులు రాసిన. ఆ రోజుల్లో బ్యాంక్ ఉద్యోగం చాలా గొప్ప కదా. అవునవును, చాలా చాలా గ్రేట్ పోస్ట్. 79 నవ్వి అందరితో చెప్పారు. విత్ ఇన్ 3 days ఐ గాట్ ద ఆర్డర్. సో యూ వర్క్డ్ ఇన్ ఎ బ్యాంక్ బేసికలీ? యా, అప్ టు 2000 వరకు. ప్లేట్ ఫర్ గౌరవ పోస్టే కదా. నిజంగా వెళ్ళి కూర్చొని మీరు లెక్కలు రాయాలి కదా. లెక్క రాయడానికి కూడా రాదండి. కానీ ఒక విషయం చెప్పండి చాముండి గారు, ఇది తప్పకుండా అడగాలి. మీరేమో యంగ్ హ్యాపెనింగ్ హ్యాండ్సమ్ క్రికెటర్ ఫ్రమ్ రాజమండ్రి. క్రికెట్ ఆడే స్పోర్ట్స్ స్టార్స్ చూస్తేనే మామూలుగా అమ్మాయిలకి ఒకలాగా రైళ్లు పరిగెడతాయి. చాలామంది రైళ్లు పరిగెట్టించుంటున్నారు కదా మీరు. అయ్యాయని అంటే అమ్మాయిల ఫ్యాన్స్ ఉండేవారా చాలా మీ యంగ్ డేస్లో వెన్ యు ఆర్ యాక్టివ్లీ ప్లేయింగ్? ఆబ్వియస్లీ రంజీ ట్రోఫీ టైంలో విజయవాడ ఇక్కడంతా పెళ్ళిళ్ళు చేసుకోమని లెటర్స్. ఓ అన్నీ ఉన్నాయా? ఎవరిని చేసుకోలేదా? కొన్ని లెటర్స్ మా వైఫ్కి ఇచ్చా. చాలామంది మనసులు పాపం విరకొట్టారు మీరు. కానీ మీ పెళ్ళి ఎలా అయింది చాముండి గారు? సిండికేట్ బ్యాంక్లో. మా వైఫ్ కూడా, నేను 79లో చేరాను, వైఫ్ 82లో. చూసారా ఎంత రాసి పెట్టుందో. సిండికేట్ బ్యాంక్ మీకు అందుకనే వచ్చింది అసలు ఉద్యోగం. సో యాక్చువల్గా నేను శివలాల్ కూర్చొని ఉన్నాం టేబుల్ మీద. మా వైఫ్ లోపల నడిచి వస్తుంటే శివలాల్ అనుకున్నాడంట కమ్మ అని. సో శివలాల్ ఈజ్ టెలింగ్ మీ, అరే చామా కమ్మా कहते पटाओ. ऐसा पटा लिया आप? इनो पटाया मैं पटाया बाद में. दोनों पटाए. సో ఇట్స్ లవ్ మ్యారేజ్ బేసిక్గా. ఇష్టపడి చేసుకున్నారు. వాట్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు ఊహించుంటారా మీరు వ్యవసాయం చేస్తూ బయలుదేరి 10th వరకు చదువుకుని మళ్ళీ క్రికెట్ ఆడి, ఆ క్రికెట్ ద్వారా వచ్చిన సిండికేట్ బ్యాంక్ జాబ్లో ఒక అమ్మాయి మీకు కనపడుతుందని, ఆ అమ్మాయి మీ జీవిత భాగస్వామి అవుతుందని ఊహిస్తారండి? అసలు సినిమా కథ చెప్తే ఎవరైనా అసలు ఊహించడం వదిలేండి. ఆవిడేమో గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అగ్రికల్చర్ ఎంఎస్సి, డైరెక్ట్ ఆఫీసర్ కింద. అప్పుడు మాకు బ్యాంక్ అంటే మాకు క్లర్క్ క్యాషియర్ అని ఉండేది. బట్ తనంతా అక్కడి నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అయ్యి బ్యాంక్ మానేసి అమెరికాలో ఒక 6 ఏళ్ళు పనిచేసి. తనకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అండి ఆవిడకి? ఇంట్రెస్ట్ లేదు, బట్ షీ లైక్స్, షీ వాంట్స్ బిగ్గెస్ట్ ఫెడరర్ ఫ్యాన్. ఫెడరర్ ఓడిపోయినప్పుడు ఈవిడ కూడా ఏడుస్తే కూర్చుంటుంది. ఓకే. సో తర్వాత షిఫ్ట్ అయ్యి సాఫ్ట్వేర్లోకి వెళ్ళిందండి. అగ్రికల్చర్ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అగ్రికల్చర్ ఎంఎస్సీ. సో నౌ షీ ఈస్ ప్రాక్టీసింగ్ లాయర్. ఓ సాఫ్ట్వేర్లో యూఎస్లో పనిచేసి వచ్చి వెన్ షీ 50 years old షీ జాయిన్ ఇన్ ద కాలేజ్ అండ్ ఫినిష్ లా. ఇప్పుడు లా ఫామ్ పెట్టి. అమేజింగ్, వెరీ ఇన్స్పైరింగ్. ఆబ్వియస్లీ ఐ మీన్ మీరు కూడా మీ రంగంలో మీ ఫీల్డ్లో ఎక్కడ ఇది అయిపోయింది రిటైర్ అయిపోయాక నేను ఇలా ఉండే, యూఆర్ స్టిల్ సో హ్యాపెనింగ్
సో యాక్టివ్, సో ఇన్వాల్వ్డ్ విత్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. సో షీ న్యాచురల్లీ మీకు కరెక్ట్గా ఆవిడ దొరికారు. ఆవిడ చదువు బాగా పిల్లలకి వచ్చింది. సో కిడ్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. 2 kids అండి మీకు? అండ్ ఆర్ దే బోత్ ఇంటూ స్పోర్ట్స్ ఇన్ ఎనీ వే? Both my daughter played national squash and badminton. Then now she finished her MBA from ISB. ఢిల్లీలో జాబ్ చేసుకుంటుంది. సన్ యూఎస్లో చేశాడు అండర్ గ్రాడ్ కార్నెగీ మెల్లన్ అండ్ MBA ఫ్రమ్ రాస్ బిజినెస్ స్కూల్. సో హీ సెటిల్డ్ ఆల్ సెట్. మీ జీవితం దేవుడు రాసారా, మీరే రాసుకున్నారా? ఏదనుకున్నా కరెక్ట్గానే రాశారు. మీ నమ్మకం ఏంటి? మీ నమ్మకం? నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీ మంత్ ఐ గో టు తిరుపతి. అండ్ ఎప్పుడైనా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాయి మీకు స్వామితో? అంటే చాలామందికి అనుకోని విధంగా పరిస్థితులు మలిచి రావడం, అలా తిరిగి రావడం. ఈ సంవత్సరం అయింది. ఏమేమి చెప్పండి. మా సన్ని రమ్మన్నాను. వాడు అమెరికాలోనే 11 years నుంచి ఉన్నాడు. తిరుపతి రారంటే నో డాడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. దెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ హిస్ గ్రీన్ కార్డ్. So they are asking for all sorts of nonsense questions, everything. So again I asked him, Shravan, there is a superpower. Just come, even if you are not interested. Let us go and come back. So in this airport he told me, Dad, tomorrow if they ask me any question, I don't want green card. I will stay here only. They are stupid questions they are asking. Okay. Whatever you say. So we went. పడుకున్న రాత్రి ఎర్లీ మార్నింగ్ 4:30 దర్శనానికి లేచి నేను కిందకు వచ్చి కూర్చున్నా. మై సన్ స్టార్టెడ్ కమింగ్ రన్నింగ్ డౌన్. దే యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ అండ్ మై నీడ్ అప్రూవ్డ్. He came down and said it is approved. I said, come, let's go. Now you know there is a superpower. Brilliant, beautiful. ఇలా చాలా జరుగుంటాయి మీకు ఆఫ్ కోర్స్. ఇది రీజన్. బట్ బాబా గుడి కట్టించాను నేను ఫిల్మ్ నగర్లో. షిర్డీ సాయిబాబా టెంపుల్ నేనే కట్టించాను. మన ఫిల్మ్ నగర్లో ఉండే పెద్ద టెంపుల్ దైవ సన్నిధానంలో ఫిల్మ్ మీరే కట్టించారు? అబ్బా. కింద విశ్వరూపం విగ్రహం కూడా నేనే కట్టించాను. బాబా అంటే కూడా నమ్మకం మీకు బాగా? రీసెంట్లీ బిఫోర్ ఆలింగ్లో నేను వెంట షిర్డీ అంటే నేను దానికి గ్రూపులు జనాలు ఉన్నదాన్ని. ఐ జస్ట్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్, గో ప్రే అండ్ కమ్ బ్యాక్. చాముండి గారు, కాన్స్టెంట్లీ యువర్ లైఫ్ హ్యాస్ బీన్ అబౌట్ గివింగ్ 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 గివింగ్. ఎప్పుడు మిమ్మల్ని ఎవరన్నా దేవుడు వచ్చి ప్రత్యక్షమై మీకేం కావాలి అంటే, మీకు ఆస్తి ఐశ్వర్యాలు చూశారు, పవర్ చూశారు, కీర్తి ప్రతిష్టలు చూశారు, టాప్ పీపుల్తో మూవ్ అవ్వడం, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మీకు చక్కటి పరిచయాలు, అందరూ స్నేహితులు, అందరికీ మీరు తెలుసు, స్పోర్ట్స్ స్టార్స్ అందరికీ మీరు తెలుసు. ఎప్పుడు ఇవాళ రేపు పొద్దున వేరే దేశం ప్యారిస్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలిగే, అంటే యూ కెన్ గో ఎనీవేర్, డూ ఎనీథింగ్, యూఆర్ ఆల్రెడీ పవర్ఫుల్. మీకేం కావాలని అడిగితే ఏం చెప్తారు? ఇండియాకి గోల్డ్ తీసుకొచ్చే ఒక ప్లేయర్ని నా చేతుల మీదకి వెళ్ళాలి. ఇప్పటికి నాకు హైదరాబాద్ ప్రెసిడెంట్, నేను బ్రాంజ్ అండ్ సిల్వర్ నా ప్రెసిడెంట్లోనే వచ్చినాయి. సో ఇఫ్ యూ గెట్ ద గోల్డ్ ఇన్ ఎనీ గేమ్ లైక్ ధోతి ఆర్ ఎనీబడి, అంటే ఇప్పుడు సైనాని కానీ ఇప్పుడు సింధుని కానీ, సింధు కారు ఇచ్చినప్పుడు నన్ను మీడియా వాళ్ళు అడిగారు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు కారు అని. వాళ్ళ మదర్ అని కూడా పాపం చాలా, వాళ్ళ మదర్ అదే ప్రెస్లో చెప్పారు. నేను చెప్పాను ఒక 4 years ఆగండి తర్వాత చెప్తాను. అండ్ షీ హస్ ప్రూవెన్. ఈ కాంటెక్స్లో ఇఫ్ ఇట్స్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు ఆస్క్ చాముండి గారు, ఐ సా అన్ ఇంటర్వ్యూ మీరు మీ గురించి గోపీచంద్ గారు సాయినా అన్న కొన్ని మాటలు కలిసి వాళ్ళు, అప్పుడు సాయినా వెన్ షీ వాస్ ఇన్ అట్ పీక్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్, గ్రోయింగ్ సాయినా. ఇప్పుడు ఆ చిన్న వాట్ ఎవర్ గ్యాప్ అనొచ్చు, వాట్ ఎవర్ గురు శిష్యుల మధ్య రావడం అనేది, డస్ ఇట్ హర్ట్ యూ? మీరు బాధపడతారా చూసి? లేదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఏం లేదు. టైమింగ్ తనకు కావాలి, తనకు కావాల్సిన టైమింగ్. సో ఇప్పుడు గోపి నాకు సింధు ఒక్కతే ఉందనుకుంటే రేపు సింధు అయిన తర్వాత మిగిలిన ప్లేయరే లేకుండా అయిపోతారు. అవును, కాబట్టి ఇట్స్ జస్ట్ న్యాచురల్ ట్రాన్సిషన్ అంటారు. అయితే నేను అకామిడేట్ చేయాలి కదా.
ఈ గోపికి ఏంటి ఇంతమంది ఫ్రెష్గా 4:30కి నాకు ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. ఆ టైమింగ్స్ ఈ టైమింగ్స్ కొంచెం అంతే. కుదరదు. But there is అంతేగాని no issue నో as such, so nothing నో to- ఇష్యూ ఎట్. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్. అంటే మెయిన్గా మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అసలు యాక్చువల్లీ ఇది అడిగితే ఆనెస్ట్లీ గోపి గారిని అడగాలి, మిమ్మల్ని అడగకూడదు. కానీ ఇప్పుడు మొన్న కూడా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా, షిరిడి సాయిబాబా గుడి కట్టించాను రమ్మని సైనాని. అబౌట్ 2 months బ్యాక్ షీ కాల్ మీ అండ్ సెడ్ అంకుల్ ఐ వాంట్ టు గో టు యువర్ టెంపుల్. సో నేనే వెళ్ళి పర్సనల్గా అన్ని చేయించవచ్చు. ఈవెన్ ఆల్ ఇంగ్లాండ్లో కూడా శుభ్రంగా మాట్లాడితే ప్రాబ్లం లేదు. సో మీ చేతుల మీదుగా గోల్డ్ అందుకునే భారతదేశం కోసం అందుకునే ప్లేయర్ తయారవ్వాలని మీరు కోరుకుంటారు దేవుడిని. అంతకంటే ఇంకేం కోరికలు లేవా మీకు? ఎవ్రీథింగ్. యూ హ్యావ్ అచీవ్డ్, యూ హ్యావ్ గ్రేట్ ఫ్యామిలీ, యూ హ్యావ్ అ వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్, పీపుల్ స్పీక్ ఓన్లీ వెరీ గుడ్ ఆఫ్ యూ. సో అన్నీ కావాల్సినవన్నీ మీరు అనుకున్న దానికంటే సృష్టికర్త వేసిన మాస్టర్ స్కెచ్ చాలా అద్భుతంగా ఉంది. సో నాకు బాగా తెలుసు ప్లేయర్స్కి కిట్ లేనప్పుడు ఉండే ఫీలింగ్ నేను చూశాను. అప్పుడు మీకు సదుపాయాలు లేక, ఆర్థిక ఇబ్బందులు ఉండి కాదు. ఆర్థిక ఇబ్బందులు అంటే కొంచెం ఇప్పుడు ఫారిన్ బ్యాట్ కావాలనుకున్నాను. స్పైక్స్, మాకు స్పైక్సే లేవు. నేను అసలు స్పైక్సే వేసుకోలేవు ఇప్పుడు క్రికెట్ ఆడి. ఇప్పుడు స్పైక్స్ ఉండటం వల్ల ఫీల్డింగ్ అది బ్రిలియంట్గా చేస్తున్నాను. మేము ఆడేటప్పుడు ఎర్రమట్టి, ఇప్పుడు అన్ని గ్రీన్ అవుట్ ఫీల్డ్స్, యూ కెన్ డైవ్ ఆర్ డూ ఎనీథింగ్. అర్జెంటుగా ఇప్పుడు చూసారంటే ఫ్యాన్స్ చూసి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మిమ్మల్ని షాప్ తీసుకెళ్ళి మీకు స్పైక్స్ ఫారిన్ బ్యాట్ కొనిపెట్టేస్తారు అంటే తప్పకుండా, బికాజ్ యూ హ్యావ్ గివెన్ సో మచ్ టు ద స్పోర్ట్స్ కమ్యూనిటీ. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మొన్న ఆల్ ఇంగ్లాండ్కి వెళ్ళాను కానీ ఐ వెంట్ టు ద క్రికెట్ బ్యాట్ కంపెనీ అండ్ గాట్ బ్యాట్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆంధ్రా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఏ క్రికెటర్ ఇంటికి వచ్చినా నేను ఎంటీ హ్యాండెడ్ ఈ రోజు వరకు పంపించాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూశాక స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా జనం బయలుదేరుతారు. బికాస్ ఐ షుడ్ నో దట్ ఈస్ కేపబుల్. ఆబ్వియస్లీ ఇప్పుడు విహారీ ఉన్నాడండి, అండర్ 19లో స్కోర్ చేసినప్పుడు పిలిచి ఫారిన్ బ్యాటేజ్ పంపించారు. ఇప్పుడు మితాలి ఉంది, షీ హస్ గాట్ ఎ సెంటిమెంట్, షీ వాంటెడ్ టు టేక్ ఎ బ్యాట్ వెన్ ఎవర్ షీ వాంట్స్ టు గో అవుట్ ఫర్ టోర్నమెంట్స్, వచ్చి తీసుకెళ్తారు. వీ షుడ్ ఆల్సో కన్విన్స్ దట్ దే ఆర్ కేపబుల్. ఆ స్పార్క్ మీకు కనిపించాలి. మొన్న ఒక లీక్ చూసాం ఎక్కడో, మీరు త్వరలో ఎక్కడి నుంచో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి, అది కూడా రుచి చూడమని దేవుడు మీకు స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది. వాస్తవం ఉంది అందులో లేకపోతే ఊరికే? నాకైతే రావాలనే ఉంది. ఎలా ఉంటుంది, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది వాట్ కాబట్టి. ఈస్ ద మోటివేషన్ అండి రావడానికి? జస్ట్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఈస్ టు బీ ఆర్ యూ ఫీల్ యూ వాంట్? లేదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నా వర్క్ పర్సనల్గా చేయగలుగుతున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లు ఒలింపిక్ మెడల్ కావాలని ఒక 3 నెలల ముందు 200 కోట్లు శాంక్షన్ చేస్తే అది దుబాయ్ వెళ్ళి మార్కెట్లో కొనుక్కురావాలి మెడల్. ఇప్పుడు చైనా వాళ్ళు 12 years రాగానే నెక్స్ట్ ఒలింపిక్స్ 220కి ఎవరు, 24 ఎవరు, ఇవన్నీ స్కెచ్ చేసుకుని ఉంటారండి. మనమేమో ఇప్పుడు ఉన్న వాళ్ళకి 200 crores ఇచ్చేసి 10 కోచ్ని పెట్టేస్తే వచ్చేస్తారండి మెడల్. ఇప్పుడు చైనీస్ టీం చూసారా మీరు? లాస్ట్ ఒలింపిక్స్ ఆడిన మొత్తం తీసేశారు. ద న్యూ బ్లడ్ హ్యాస్ కమ్. ఇప్పుడు చైనా కొత్త అమ్మాయితోనే కదండి మన సింధుని కొట్టింది మలేషియాలో. ఆ టైప్ ఆఫ్ థింగ్ మనం ముందు నుంచి తీసుకురావాలి. దానికి ఇఫ్ యువర్ ఆ పొలిటికల్ ఇది కూడా ఉంటే, మీకు బ్యాకింగ్ ఉంటే, విల్ ఆబ్వియస్లీ బి. నో, అక్కడ ఉంటే పార్లమెంట్ అయినా ఎక్కడైనా మాట్లాడగలరు. కొన్ని చాలా కేటగిరీ మీరైతే క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, అథ్లెటిక్స్, చెస్ అన్నిటినీ మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని కేటగిరీస్కి అయితే అసలు ఎంత దారుణంగా ఉన్నాయని పరిస్థితులు మేము న్యూస్ జర్నలిస్ట్గా వింటూ ఉంటామంటే, దట్ వాళ్ళకి దుర్భర పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో అలా వాళ్ళు మేటి ప్లేయర్స్ ఉంటున్నారని చెప్పి. కాదండి, నేను సింపుల్ ఒకటే అడుగుతాను. ఇప్పుడు ఆంధ్ర చంద్రబాబు ఒలింపిక్స్ అని మాట్లాడుతున్నారు. సింథటిక్ ట్రాక్ లేదు మనకు ఆంధ్రాలో. స్పోర్ట్స్ మెన్ ఎక్కడి నుంచి వస్తారండి? మీరు గడ్డి మీద పరిగెట్టి సింథటిక్ మీద పరిగెడితే కాళ్ళు ఇరుగుతాయండి. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక్క గచ్చిబౌలిలో తప్పితే సింథటిక్ ట్రాక్ లేదు. అండ్ దే టాక్ అబౌట్ మెడల్స్. అదే ఊరికే వాళ్ళు గెలిచినప్పుడు వచ్చి చప్పట్లు కొట్టేసి ఏదో ప్రభుత్వం తరఫున ఇచ్చేస్తున్నారు కానీ ఈ తర్వాత తరం ఏం చేయాలి అని ఆలోచించట్లేదు. కాదండి, అచీవర్స్కి చేస్తున్నారు. టు అచీవ్ వాట్ ఆర్ యూ డూయింగ్? కరెక్ట్. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీరు అచీవ్ అయ్యాక ఓకే, సింధుకి చేశారు, సైనాకి చేశారు, రాగానే ఇస్తున్నారు. ఇది మన స్టేట్ నుంచి చేశారు. మన స్టేట్ అటువంటి ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నారు? సో
అయితే యూ నీడ్ టు కమ్ ఇన్ టు పవర్. డెఫినెట్గా అవకాశం కోసం చూద్దాం. మాకు ఎక్కడి నుంచి కూడా లీకులు వచ్చాయి, బట్ అఫ్ కోర్స్ అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి. యా డెఫినెట్గా రాజమండ్రి నుంచి. మీ స్వస్థలం రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి నేను లోకల్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో అంటున్నారు. అది యాక్చువల్గా వెస్ట్ గోదావరిలో మా ఫాదర్ పోయినప్పుడు నేను అందరికీ మంచినీళ్ళు బిందులు వేస్తే వాళ్ళు అప్పుడే నుంచి ఉంటున్నారు అనుకున్నారు. మీరు అన్నీ తీసుకుంటున్నారు, రేపు ఓట్లు వేయాలి ఆయన కానీ. సో చూద్దాం, ఇంకా 2 years ఉంది కదా. సో అయితే మీ స్వస్థలం రాజమండ్రి నుంచి మీరు నుంచుంటే అక్కడి నుంచి పుట్టి పెరిగాను. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. నాకు నాతో తిరిగినందుకు మంచి మంచి లీడింగ్ లాయర్స్ ఇప్పుడు వాళ్ళని ఫెయిల్ కూడా చేశారు మా లెక్కల మాస్టర్. ఓహో అవునా? అలాంటి స్టోరీస్ కూడా ఉన్నాయి మీకు? అంటే ఎంత మంచి బాలులా కనిపిస్తుంది. కాదండి, అంటే దేనికి నేను క్రికెట్ బ్యాట్ పుచ్చి తిరుగుతున్నానని చెప్పి. అదేలే. ఇప్పుడు మా మ్యాథ్స్ మాస్టర్ కొడుకు ద డీన్ ఆఫ్ హార్వర్డ్. హార్వర్డ్ దీనికి డీన్ ఆయన. మా ఫ్రెండ్ ప్రభాకరన్ ఉన్నాడు ఇప్పుడు రాజమండ్రిలో లీడింగ్ లాయర్. రే నువ్వు ఆ తెడ్డు పట్టుకున్నాడు, ఎదవలా తిరుగుతున్నాడు, ఆడుతూ నువ్వు తిరుగుతున్నాడు, ఫెయిల్ చేశాడు. లక్కీగా అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు పాస్లో ఎగ్జామ్స్ పాస్ చేశారు, లేకపోతే ఆడు పాపం నా వల్ల ఫెయిల్ కూడా అయ్యారు. అసలు స్కూల్కి వెళ్ళేవాడిని కాదన్నమాట. కానీ దానికి తగ్గట్టుగా మీరు మీ సార్థకం చేసుకున్న జీవితాన్ని. మై స్కూల్ టీచర్స్, మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ కదా. నౌ యూ డూయింగ్ సో మచ్ ఫర్ సో మెనీ పీపుల్ అండ్ ఫైనలీ అదే. ఇప్పుడు అసలు నేను పాలిటిక్స్లోకి వస్తాను ఈ ఇయర్ ఏదో అనుకుంటున్నాను కానీ, బట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ రాజమండ్రి ఆల్ మై క్లాస్మేట్స్. ఏమైనా పెళ్ళైనా చావైనా ఐ ఆల్వేస్ గో టు రాజమండ్రి అండ్ విజిట్ దెమ్. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోలేదు. సో ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు కంటెస్ట్, విల్ కంటెస్ట్ ఫ్రమ్ రాజమండ్రి. వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ న్యూ అవతారం యాజ్ అ పొలిటికల్ లీడర్. అండ్ ఈ మొత్తం క్రికెట్ స్పోర్ట్స్ ఇదే శ్వాసిస్తూ ఊపిరి పీల్చుకుంటూ ఎప్పుడైనా మీరు పాటలు పాడడం, లలిత కళలు దీని పట్ల ఏమన్నా ఇంట్రెస్ట్? ఏమీ లేదు. గేమ్ ఐ ఆల్వేస్ సెట్ అవుట్, గో టు అకాడమీ, మార్నింగ్ వెళ్ళి చూస్తూ ఉంటాను కాసేపు ఎవరైనా కొత్త ప్లేయర్స్ వచ్చారు. మీలాంటి ఒక మంచి అద్భుతమైన మనసున్న ఒక పేట్రన్ అండ్ పర్సన్ హూ అప్రిషియేట్స్ కళలకు కూడా వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ తప్పకుండా కళ్ళకి మీరు చెప్పండి. నిమ్మగడ్డ ప్రసాద్ గారు మంచి సింగరు, మంచి కళా హృదయం ఉన్నాయన. ఓహో ఓకే. సో అది కూడా మీరు తప్పకుండా చెప్తా. ఆయన బాగా పాటలు పాడతారు. మనం చెప్పి ఆయనతో నేను ఎప్పుడు చెప్తున్నాను దానికి మనం ఒక పెద్ద ఫండ్ పెట్టి ఈ స్పోర్ట్స్ ఇవన్నీ మనం చేయాలి. నేను సచిన్తో కూడా అన్నా ఒక ఫౌండేషన్ పెడతాం సచిన్. ఇప్పుడు అమ్మాయి నిన్న ప్రంజలో వచ్చింది కదా, నేను చెప్పాను ఇలాంటి వాళ్ళకి చేయాలంటే ఏదో చేయాలి కదా. నేను ఈ సెట్ లీవ్ దట్ టు మీ. ఏం చేస్తాను మరి. నేను చెప్పాను ఇప్పుడు సానియా 32 years, ఇంకో 3 years ఆడుతుంది. ఈ అమ్మాయికి 18 years. ఈ గ్యాప్లో ఇంకొక ప్లేయర్ లేరు మనకి. వీ షుడ్ ప్రమోట్. సో దే మిడిల్ క్లాస్ అని వచ్చారు నిన్న. సో మొన్న కలిశారండి, జర్నలిస్ట్ అవార్డ్స్ ఇచ్చారు కదా, ఆ రోజు కలిశారు. సో నిన్న సచిన్ అడిగాను, ఇలా ఒక ప్లేయర్ ఉంది, అమ్మాయిని పిలుస్తున్నాను, కలవాలి పిలవమన్నాడు. సో మీరు ప్రాంజల మాత్రం ఆవిడ థ్రిల్. అసలు సచిన్ గారు అలా అంత మనిషి మాట్లాడతారని మేము ఊహించలేదు. ఎందుకు మాట్లాడరు, వాళ్ళు అలా వచ్చినాడు కదా, సచిన్ కూడా అలా వచ్చినాడే. అవును అవును. కానీ అది పోగొట్టుకుంటారు చాలామంది, ఆయన పోగొట్టుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చామని ఆ మట్టి వాసన కాదండి. అతను వాళ్ళ పని వాళ్ళు చెప్తారు, ఈ రోజు వరకు వాళ్ళు సూట్ కేసు ఎప్పుడు అవుతుంది పనివాడు చేతికి ఇవ్వలేదంట, తనే మోసుకెళ్తారు. ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్ అండ్ సి లుక్ ఎట్ హిస్ గుడ్నెస్ అండి నిజంగా. అండ్ విలేజ్ని అడాప్ట్ చేయించుకోవడం ఏంటి, అక్కడ పనులు చేయించుకోవడం ఏంటి. మీరు సాక్షికి వచ్చినప్పుడు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు సుదీర్ఘంగా, అంటే విలేజ్లో అడాప్ట్ చేసుకునే స్ఫూర్తిని యాక్చువల్లీ దాదాపు స్టార్ట్ చేసింది ఆయనే కదా. అడాప్షన్ కాదండి, సర్ప్రైజ్డ్. మేము నెల్లూరులో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసాం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. అడాప్షన్ ముందు ల్యాండ్ అమ్మేమన్నాడు, నాకు అక్కడ ల్యాండ్ ఉండకూడదు అన్నాడు. ఎందుకలా? ఇప్పుడు ఆ ల్యాండ్ రేట్ పెంచుకోవడానికి అడాప్షన్ చేసుకున్నారంట రేపు ఎవరో ఒకరు. ఓ కదా, చూడండి ఎంత అసలు. తన నెల్లూరులో ల్యాండే లేదు. ఎగ్జాంపులరీ బిహేవియర్ అంటే క్రియేట్స్ ఐకన్స్ లైక్ దిస్, విచ్ ఇస్ వై గెలిచిన వాళ్ళు మాత్రమే అయితే వాళ్ళని కొన్ని రోజులు చప్పట్లు కొడతారు. బట్ మనసులు గెలిచిన వాళ్ళు అయితే స్థిరంగా ఇప్పుడు ఉండిపోతారు. నిన్న
సచిన్ సర్ప్రైజ్ అయ్యాడు, తనకి తెలీదు. నాకు మే 9వ తారీఖున శరద్ పవార్ గారు సన్మానం చేస్తున్నారు. దేనికో తెలుసా? దేనికి? మహారాష్ట్రలో ఒక విలేజ్కి వాటర్ సప్లై కోసం నేను డొనేషన్ ఇచ్చాను. ఆ విలేజ్కి బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది ఇండియాలో. మీకు మెయిల్ చూపిస్తాను, పంపించారు 9th. ఆయన పద్మభూషణ్ అప్పుడే తెలుసు నాకు. పద్మభూషణ్ శరద్ పవార్ విల్ బి ఫెలిసిటేటింగ్ యూ. మీకు పద్మ అవార్డు ఎందుకు రాలేదండి ఇంతవరకు? మనకింది మేము అడుగుతాం. యాక్చువల్గా గోపి అన్నాడు, ఆ కేటగిరీలో నువ్వే నెంబర్ 1 ఉంటావు, ఎందుకంటే స్పోర్ట్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇన్ని గేముల్ని. అవును, నిజంగానే ఆ కేటగిరీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే అలాంటి కేటగిరీ పెట్టుంటే చాలా గొప్ప విషయం. బట్ ఏ కేటగిరీ ఉన్నా హ్యూమానిటీ అనే కేటగిరీలో మీకు రావాలి. ఆర్ ఇంకేం చెప్పాలి, లేకపోతే ఒక ప్యాషన్తో దేశం కోసం మీరు తయారు చేస్తున్నది వ్యక్తులకు ఇస్తున్నది కాదు కదా. మీరు ఇచ్చే స్ఫూర్తి వల్ల దేశంలో ఇంతమంది క్రీడాకారులు తయారవుతున్నారు. దట్స్ ద వండర్ఫుల్ థింగ్. అదే మొన్న సచిన్ చెప్తే ఏంటి, మహారాష్ట్రకి నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు. సరే ఎవరో అడిగారు, ఆ విలేజ్కి బాగుంటుంది చేయమని. సో 9th ఇప్పుడు సన్మానం చేస్తాను. ఊరి పేరు మీకు మెయిల్ ఇస్తా. ఇవన్నీ ఇంత అంటే వస్తున్నాయి కానీ చాలా క్వైట్గా మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారా? కావాలి ఎందుకని చెప్పుకోవడం, చెప్పుకోరు ఎక్కడ అదే. బికాస్ అంటే కొన్ని మీ స్పోర్ట్స్ సర్కిల్స్లో తెలిసిన వాళ్ళు స్పోర్ట్స్ జర్నలిస్టులు చేయడం వేరు. బట్ ఇవి దిస్ ఇస్ బియాండ్ స్పోర్ట్స్, దిస్ ఇస్ క్లోజర్ టు సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ కదా. మా గ్రాండ్ పేరెంట్స్ నేర్పింది గుప్తదానం. ఈ చేతితో చేస్తే చేతి తెలియదు. హూ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండి? వెదర్ యాజ్ అ క్రికెటర్ కావచ్చు, బట్ ఆర్ యాజ్ అ పర్సన్? మై ఫాదర్ అండ్ మదర్. 1980లోనే నాకు అసలు ఇంగ్లాండ్ వెళ్తానంటే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ పంపించడం కానీ ఎప్పుడు నన్ను ఆడొద్దని కానీ ఇక్కడికి వెళ్ళొద్దని అనలేదు కదా. నెవర్. నాన్నగారి పేరు ప్రసాదరావు లేరండి, ఇప్పుడు మదర్ ఫాదర్ కూడా పోయారు. ఎప్పుడైనా ఏడుస్తారా చాముండి గారు మీరు? కొన్నిసార్లు ఏడుస్తాను. అంటే బాధపడ్డాం, ఏడవడం అంటే బాధపడడం అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో కొందరు పూర్ ప్లేయర్స్ ఏదన్నా. ఇప్పుడు నాకు రామేశ్వరి అని ఒక అమ్మాయి ఉండేది ఆంధ్రాకి, కర్నూలు నుంచి. సో అమ్మాయిని అడిగాను నేను, ఏం చేస్తావమ్మా నువ్వు? మీ ఫాదర్, మా ఫాదర్ బార్బర్ అంది. అంటే ఆ రోజు గ్రౌండ్లో నాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తుంటే పూర్ణిమ అడుగుతుంది, ఏమైంది అన్నా నీకు? నువ్వు వాళ్ళంత కష్టపడి వచ్చి, సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గెట్ రైల్వే జాబ్ ఫర్ హర్. హైదరాబాద్లో సెటిల్ నవ్వు. కొందరు కూలీలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు అంటే ఇప్పటికీ చాలామంది వస్తారు, ఆంధ్రా నుంచి ప్లేయర్స్ ఎక్కువ వస్తారు. బ్యాట్స్ అని కిట్ అని ఇస్తూనే ఉంటాం. సో వాళ్ళకి ఒకటే చెప్తాను, ఇప్పుడు నా దగ్గర తీసుకున్నానంటే నేను టీంలో తీసేస్తారేమో, అందుకని మీరు కొనుక్కున్నానని చెప్పండి, పట్టుకెళ్ళని ఆడుకోండి అని చెప్తాను. ఓహో, అంటే ఏసీ అయితేనే. ఎందుకండి వల్ల నేను అక్కడ లేనప్పుడు నా దగ్గర ఏదో ఫేవర్లు తీసుకున్నట్టు. అలా ఎలా అంటారు? అదేదో దట్స్ అ స్పెసిఫిక్ ఇష్యూ, అది అక్కడతో అక్కడ అయిపోయింది. హౌ కెన్ దే? బట్ వాళ్ళు ఎలా వ్యక్తిగతంగా ఎలా ఉంటారో చెప్పలేము. అదే కరెక్టే. అంతే కదా. ఇప్పుడు మన మీద చూపించుకుని నా కక్ష వాళ్ళ మీద చూపిస్తే మన మీద ఎలాగే చూపించలేరు, మనం అక్కడ లేము. ప్లేయర్స్ ఎందుకు నాశనం? ఇంకా ఇప్పుడు ఆ సభ్యులతో కానీ ఆ మూలాలతో కానీ మీకు అసలు ఎక్కడ కనెక్షన్స్ లేవు? నేను 2009 తర్వాత అక్కడ ఉన్న సభ్యులతో ఈ రోజు వరకు నేను ఎప్పుడు నేను ఈవెన్ ఎంఎస్కేతో నా దగ్గర చాలామంది వచ్చారు. బికాజ్ ఎంఎస్కే ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్. మీరు చెప్పండి, నేను చెప్పాను. నేను అప్పటి నుంచి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడను. మీకు అంటే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ యూ ఆబ్వియస్లీ డోంట్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్. కానీ ఒక దిశ చుక్కున్నట్టు చందమామకు కూడా ఏదో ఒకటి ప్రతి వాళ్ళ ఇలస్ట్రియస్ కెరియర్లో. కదా ధోని చెప్పినట్టు, చెట్టు కాయలు ఉంటేనే కదా రాయేసేది. ఇప్పుడు మేము గల్ఫ్ కోర్స్లో వెళ్తాం, సేమ్ చింతకాయలు కనపడితే రాయేస్తాం తిందామని. ఉత్తి చెట్టు మీద ఎవరేస్తారు? దట్స్ ట్రూ. కానీ నిజంగా రాళ్ళేస్తారా? చింత రోజు పొద్దున మా వైఫ్ అయితే కోసుకొస్తుంది. అమేజింగ్. సో యూ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ తెలుగుదనం ఉండే రాజమండ్రి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, సరే అఫ్ కోర్స్ క్రికెట్ ఆడి దేశ విదేశాలు తిరిగారు. హిందీ ఇంగ్లీష్ నేర్చుకుని నాకు బాగా గుర్తు మా క్యాప్టెన్. అది పర్వాలేదండి. ఇంగ్లాండ్లో ఫస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్ రన్అట్ అయ్యాడు, నేను ఫాస్ట్గా పరిగెడతాను.
ఆడు ఇంగ్లీష్లో తిడుతున్నాడు, నేను నవ్వుతున్నాను. శివలాల్ పక్క నుంచి అరే తిడుతున్నాడు రా నువ్వు నవ్వుతాడు. ఆ క్యాంప్లో ఉన్నప్పుడు కపిల్ దేవ్ ఏం చేసేవాళ్ళంటే ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళాడు, నేను తెలుగులో రాసుకున్నాడు, ఆడు హిందీలో రాసుకున్నాడు. మళ్ళీ ఊర్లోకి వచ్చే చెప్పాలి కదా ఏ సినిమా చూసాను. సో ఇంగ్లీష్ పిక్చర్లు చూడడం, ఇక్కడ పేర్లు రాసుకుని రావడం చెప్పడం. ఒక 2 months క్యాంప్ మేము అంతా ఇక్కడ. బట్ వాట్ అన్ ఎఫర్ట్ అది, అంటే అది చిన్న విషయంగా ఇప్పుడు అనిపిస్తోంది, బట్ ఆ రోజుల్లో ఫర్ యూ టు డూ దట్ ఇంగ్లీష్ పిక్చర్లు విని అండ్ అమేజింగ్ అండి. యూ హ్యావ్ అ వండర్ఫుల్ జర్నీ, ఐ మీన్ రియలీ బ్యూటిఫుల్. కష్టం ఇలాంటి ఒక జీవితాన్ని ఊహించుకోవడం మనంతటా మనమే ఊహించుకుంటే. మీరే డిగ్రీయో పీజీయో మీరు కూడా పాపం ఏదో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గానో రీసెర్చ్ సైంటిస్ట్గా ఉండడం కంటే ఇదే బెటర్ కదండి. కాదండి, మా అమ్మాయి హాస్టల్లో చేరిస్తే నేనంటే నీకు ఇష్టం లేదు వచ్చేస్తాను ఇక్కడ ఊటీలో. సో నేను ఇంగ్లాండ్లో నా స్టోరీ గురించి చెప్పుకుంటూ వచ్చేదానికి. నేను రోజు మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళి కోచింగ్ ఇచ్చి లోకల్ స్కూల్స్కి, సాయంత్రం గ్రౌండ్స్మెన్ కింద వర్క్ చేసి, క్లబ్లో బార్లో పనిచేసి నీ డబ్బులు సంపాదించి వచ్చాను. అందుకని అమ్మాయి ఇప్పుడు ఏదైనా మొదలు పెడితే నేను మీరు రిక్షా ఆటో ఒకటే నడపలేదు, అన్నీ చేశారు డాడీ, ఇంకొద్దులేని అంటుంది అనమాట. ఆ స్కూల్ మానేస్తానందని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇంత కష్టపడితే కానీ ఏం రాలేదు, యూ హ్యావ్ టు స్టడీ దేర్. ఇట్స్ బీన్ వండర్ఫుల్ చాటింగ్ విత్ యూ చాముండి గారు. Thank you. బట్ మీరు ఇంకా ప్రపంచానికి ఎందుకు కనిపించాలంటే ఇలా ఉండొచ్చు, మనం ఇలా కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. దేశంలో జరుగుతున్న ఒక కీలకమైన స్పోర్ట్స్ అంటే మనకి ఇండియాలో దెర్ ఇస్ అ ప్రైడ్, బికాజ్ మనకి బెస్ట్ ప్లేయర్స్, వరల్డ్ ప్లేయర్స్ చాలామంది ఇక్కడ తయారయ్యారు. క్రికెట్ కావచ్చు, దీనిలో ఎంత మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్స్, మన స్పోర్ట్స్ మినిస్టర్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పాయింట్ నెంబర్ 7లో 2% ఖర్చు పెట్టచ్చు. దాంట్లో 0.20 స్పోర్ట్స్ ఖర్చు పెట్టమని కంపెనీల మీద ఒకటి ఇమ్మనండి. 0.20 చేస్తే చాలు. మీరేమి స్పోర్ట్స్ బడ్జెట్ అక్కర్లా, అది కూడా చేయట్లేదండి ఇప్పుడు. ఎందుకని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు చేస్తారు? వాటర్ ట్యాంకులు కడతారా, చుట్టుపక్కల కడతారా, రేపు ఎప్పుడైనా ఎలక్షన్లకు వాళ్ళకి నుంచుంటే పనికి వస్తాను. బట్ పీపుల్ నీడ్ టు, ఇది చాలా కీలకమైన విషయం, యూ హ్యావ్ టు అటెండ్ టు ఇట్. కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు 2%లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినాను. 0.20% స్పోర్ట్స్ మీద ఖర్చు అదే దట్స్ వాట్, అది అర్థమైంది. దట్స్ అంత, అది కూడా చేయట్లేదు అన్నమాట అంటున్నాను. చేయట్లేదు. మిమ్మల్ని చూసి ఇవాళ ఐ డ్రీమ్ తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత, హార్ట్ టు హార్ట్ తర్వాత, ఐ హోప్ ఫర్ ఆల్ దోస్ వాచింగ్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏదో విధంగా ఒక ఇన్స్పిరేషన్గా, వ్యక్తిగతంగా కావచ్చు, ఆర్గనైజేషన్స్ తరఫున కావచ్చు, ముందుకు వస్తారని ఆశిస్తున్నాం చాముండి గారు. బికాస్ దట్స్ వెరీ రావాలండి. ఇప్పుడు అది రాకపోతే రెవల్యూషన్, ఇప్పుడు ఇప్పుడు శ్రీకాకుళం ఇట్స్ దెర్ ఆర్ సో స్ట్రాంగ్ పీపుల్. ఇంతకుముందు వెయిట్ లిఫ్టింగ్ అంటే శ్రీకాకుళం నుంచే కదండి వచ్చేవారు. అవును. ఇప్పుడు మన కన్న మల్లేశ్వరరావు అని ఇంకొక అమ్మాయి, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఎందుకు రావట్లా? నేను మన శాట్ చైర్మన్ గారికి చెప్పా, ఇండియాలో అన్ని చోట్ల కాలనీలు ఉన్నాయి, ఆంధ్రాలో హైదరాబాద్లో ఎందుకు లేవండి? జర్నలిస్ట్కి ఉంది, ఫిలిం యాక్టర్స్కి ఉంది, ఫిలిం ప్రొడ్యూసర్స్కి ఉంది, ఫిలిం ఆర్టిస్ట్కి ఉంది, కెమెరామెన్లకు ఉంది, అందరికీ ఉన్నాయి. స్పోర్ట్స్ మెన్ కాలనీ లేదు. ఇప్పుడు వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తాయా? చెప్పాను నా శాట్ చైర్మన్, స్పోర్ట్స్ మెన్ కాలనీ పెట్టండి. ఇప్పుడు పెట్టి ఒక కమిటీ వేయండి, 10 years ఎవరన్నా స్టేట్ ఆడితే నువ్వు ఊరికనే ఇవ్వద్దు. 10% ఆఫ్ ద కాస్ట్ హౌ బాంబే గివ్స్. మీకు బాంబేలో 10 ఏళ్ళు మీరు నేషనల్స్ ఆడారనుకోండి, ₹1 కోటి బిల్డింగ్ ఉంటే యూ పే 10 lakhs అండ్ టేక్ ఇట్. ఏమీ చేయకుండా ఏమీ చేస్తుంటారు. అన్నారు ఆయన మాట్లాడతాను సీఎం గారు, ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారండి సీఎం చేయటానికి. ఇల్లు ఈ పనుల్లో ఎవరో ఒకరు పెట్టి అడగాలి కదండి, చేద్దామన్నా కూడా. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి. ఆంధ్రాలో అమరావతి ఇంత ల్యాండ్ ఉందన్నాడు, స్పోర్ట్స్ కాలనీ పెట్టమని, ఎవరు బాగా ఆడితే అక్కడ ల్యాండ్ ఇస్తామని. బట్ వి రియలీ హోప్ మీ డ్రీమ్స్ అన్నీ, మీకుంటే విజన్, డ్రీమ్ కాదు అది, అది కళలుగా, చాలామంది కళలుగా అది సాక్షాత్కరించాలని కోరుకుంటున్నాం. అది అయిపోయిందా? నేను మీకు అసలు విషయం తెలియదు, నేను వ్యాన్పిక్ ప్రమోటర్ డైరెక్టర్. వ్యాన్పిక్ ప్రమోటర్ డైరెక్టర్? ఐ ఓన్ 10% ఆఫ్ ద స్టేక్ దేర్. yes. ప్రసాద్ గారు నేనే పార్ట్నర్స్. That is your core of what you do. I have a lot of. You have other. Yeah. How do you spend your time, Adi, మామూలుగా during the day?
అంటే ఒకటి మీటింగ్ ఆల్ దీస్ పీపుల్ అవన్నీ ఓకే. లేదండి ఏదన్నా ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నాకు ఏమైపోయిన తర్వాత ఐ డూ లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. నాకు చాలా ఈ ఫైనాన్షియల్ ఎస్టేట్ ఇక్కడ అన్ని చోట్ల ల్యాండ్స్ ఉన్నాయి. ఐ హావ్ లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ వేర్ ఐ గెట్ రెంట్. So that is your business which is taken care of now. Yeah. Everything is planned in such a way such that you can attend to what you are passionate about. దేవార్లో డైలాగ్ ఉంది చూడండి. దేవార్ సినిమా చూసారా? చూసాను కదా. అయ్యో చూసారు కదా. అది ఆడేమంటాడు శశి కపూర్, మేరే పాస్ బంగ్లా హై ఓ హై ఏ హై అంటే మేరే పాస్ మా హై అంటాడు. అలా మేరే పాస్ టైం హై. సో ఐ హ్యావ్ నో డే టు డే జాబ్. Tomorrow I feel that okay, Sindhu is playing well, I should go to Singapore, take the night flight and go. అంతే, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ అండి. అసలు ఎంతమందికి ఉంటుందండి? ఇట్స్ అన్ ఎన్వియబుల్ లైఫ్. నో నేను చూశానండి మా ఫ్రెండ్స్ అందరు ఫ్యాక్టరీ పెట్టాడు అనుకోండి. దాంట్లో ప్రాబ్లం అయితే ఏ కంట్రీలో ఉన్నా ఫోను, హాలిడేలో ఉన్నా ఫోను, మళ్ళీ పరిగెట్టుకు రావడం ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి పని చేయాలి మనం, వాళ్ళు జీతాలు ఇవ్వడానికి. కరెక్టే. సో అందుకనే నేను ఎవరైనా అడిగితే డైలాగ్ ఇదే చెప్తా, మేరే పాస్ టైం హై. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, అంతే కదా. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. చంద్రబోస్ గారి పాట ఇది. అందుకని నేను నో వే ఒక ఆఫీస్ పెట్టాలి, 10 మంది కూర్చోబెట్టి, ఈ స్టోరీ లేదు మనకి. వన్ మ్యాన్ ఆర్మీ విచ్ ఇస్ మొబైల్, నాట్ ఈవెన్ డ్రైవర్, నాట్ ఈవెన్ డ్రైవర్. I don't give my car to driver, I will drive. Even my accounting, income tax, I will fill it up and give it to the chartered accountant. ఇది నిజంగా నేర్చుకోవాల్సిన ఇన్స్పైరింగ్ విషయాలండి. బికాస్ ఇట్స్ రియలీ రియలీ. నేను డ్రైవర్, నా కార్లు ఇవ్వను. ఏమనుకోకండి చాముండి గారు, వంట కూడా మీరే చేస్తారా? బాగా తింటాను. నాకు మా ఆవిడకి కాఫీ పెట్టడం కూడా రాదు. అందుకని నా రాజమండ్రి నుంచి మా వంట వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాఫీ పెట్టడానికి రాదా మేడంకి? అంటే ముందు నుంచి చదువు, హాస్టల్ ఇవే కదా. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ కుక్స్ ఎట్ హోమ్. అమేజింగ్, వావ్. యు ఆర్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ లైఫ్, కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ అండ్ బ్రింగింగ్ దట్ ఎవ్రీవేర్ అరౌండ్ యూ, విచ్ ఇస్ వై మీ పేరు చెప్పంగానే అందరూ ఇలా బల్బ్ వెలిగినట్టు అవుతుంది అనమాట. అంటే హూ ఎవర్ ఐ హావ్ స్పోకెన్ టు, ఈవెన్ నాన్ స్పోర్ట్స్ సర్కిల్స్లో, దట్ ఇట్స్ అబ్సల్యూట్ డిలైట్ టాకింగ్ టు యూ టుడే చాముండి గారు. థ్యాంక్ యూ. అండ్ మీరు త్వరలో రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఇంకా మీరు సత్తా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. ఫ్రమ్ ఇండివిజువల్ టు పవర్ఫుల్ లెజిటిమేట్ కెపాసిటీ ఫ్రమ్ అంటే ద కంట్రీ. అలాంటి నిధులు విడుదల అవ్వాలి, అలాంటి ఫెసిలిటీస్ రావాలి స్పోర్ట్స్ కానీ కోరుకుంటున్నాం మనసారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చాముండి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. నేను చాముండేశ్వరనాథ్. ఐ డ్రీమ్లో హార్ట్ టు హార్ట్ ఇంటర్వ్యూ స్వప్నతో జరిగింది. ప్లీజ్ వాచ్.